చాలామంది హోమ్ కేర్ ప్రొడక్ట్స్ దగ్గర ఒక స్టెప్ మనం చెప్పడానికి, ఒక స్టెప్ మనం బ్యాకేస్తాము. చెప్పిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకోవడం గూడా, మేము ఆల్రెడీ వాడుతున్నాము, లేదా మేము ఆల్రెడీ పలానా బ్రాండ్ యూజ్ చేస్తున్నాము అన్న మాట ఒస్తది మనకి. సప్లిమెంట్స్ అంటారా? మీరు తెలిసిన ఒక మంచి అప్లైనర్ దగ్గర గాని, మంచి లీడర్ ద్వారా చెప్పించినప్పుడు ఒకానొక టైంలో వాళ్ళు కన్విన్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. కానీ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఇప్పుడు సపోజ్ ఫ్లోర్ క్లీనరే తీసుకుంటే, మేము వాడేది 110, రూ. 120 వస్తుంటే నేను రూ. 186 పెట్టి నీదే ఎందుకు కొనాలి? ఓకేనా? నూట ప లేదు, రేట్ కరెక్ట్‌గానే ఉంది. హార్పిక్కు రూ. 110 ఉంది. మనది గూడా 110 ఉంది. మరి నాది 110, నేను వాడేది 110, నువ్వు చెప్పేది 110, నేనెందుకు గొనాలంటారు. అంటే మనం ఎక్కువ చెప్పినా ప్రాబ్లమే, తక్కువ చెప్పినా ప్రాబ్లమే. కానీ అసలు ఎందుకు వాడాలి? హోమ్ కేర్ ప్రొడక్ట్స్ వల్ల మనకి అతి ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి? అసలు మనం ఎందుకు హోమ్ కేర్ వాడాలనేది ఈరోజు తెలుసుకుందాం. సో, ఒక్క 30-40 మినిట్స్ కాన్సంట్రేట్‌గా ఇనండి. ఎక్కడన్నా అర్థం కాకపోతే కొంచెం ఆ డౌట్ గుర్తుపెట్టుకొని లాస్ట్‌లో అడగండి. మధ్యలో ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు. ఏమన్నా డౌట్ ఉంటే మెసేజ్ పెట్టండి. ఓకేనా? మధ్యలో అన్‌మ్యూట్ చేసుకొని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే పక్క వాళ్ళ కాన్సంట్రేషన్ కూడా మనం దెబ్బతీసిన వాళ్ళం అవుతాం. సో, ఈరోజు ఫస్ట్ మనము హోమ్ కేర్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈ సబ్జెక్టు మనకు చాలా ఇంపార్టెంట్. సో, స్క్రీను కనిపిస్తుందా అండి? యెస్ సార్. సో, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని చెప్తున్నామంటే, ఇవన్నీ గూడా మనకి కెమికల్స్ ద్వారా తయారు చేసి మనకి అమ్ముతున్నారు మార్కెట్‌లో. వీటి వల్ల మన హ్యూమన్ హెల్త్ నుంచి ఎన్విరాన్మెంటు, టోటల్ లివింగ్ సిస్టమ్ అంటే మనము, జంతువులు, చెట్లు ఇవన్నీ గూడా దెబ్బతింటున్నాయి. ఓకేనా? మనం జస్టు ఏముందిలే రూ. 110 గదా! లేదా 200 గదా! అని జెప్పి కొని తెచ్చుకొని ఇంట్లో వాడుతున్న ప్రొడక్టు హెల్త్‌తో పాటు, మన ఆరోగ్యంతో పాటు ఆరోగ్యాన్ని మనకే గాదు, ప్రకృతికి ప్లస్సు జంతువులకి, మొక్కలకు గూడా ఆరోగ్యాన్ని పాడు జేస్తున్నాయి ఆ కెమికల్స్ అనేవి. ఎలా అనేది ముందు ముందు మనం చూద్దాం. సో, అసలు ఫస్టు ఎన్విరాన్మెంట్ తీసుకుంటే, మనం వాడే కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల ఎన్విరాన్మెంటు ఎలా పాడవుతుంది అంటే, ఈ కెమికల్ ప్రొడక్ట్స్ అన్నీ గూడా ఓకేనా? ఆర్టిఫిషియల్‌గా ఆ కెమికల్స్‌ని తయారు చేయాలి. ఓకేనా? ఆ తయారు జేయాలి అంటే ఫ్యాక్టరీస్‌లో ఎక్కువ మంట మీద లేదా ఎక్కువ హీట్‌లో వాటిని తయారు జేయాలి. కెమికల్ కాంబినేషన్స్ మిక్స్ చేసేటప్పుడు. దీనివల్ల ఎక్కువ వాటర్ వాడతారు. ఎక్కువ ఫైర్ వాడతారు. సో, ఎప్పుడైతే ఈ ఫైరు ఎక్కువ వాడతారో, వాటర్ ఎక్కువ వాడతారో, ఈ స్టీమ్ నుంచి గానీ, ఫైర్ నుంచి గానీ గ్యాస్ ఎమిషన్స్ అనేవి ఎక్కువొస్తాయి. ఓకేనా? పొగ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. ఈ పొగంతా ఎక్కడ వదులుతారు? డైరెక్ట్‌గా ఎన్విరాన్మెంట్‌లోనే వదిలేస్తారు. ఓకేనా? మీరు గమనిస్తే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలంతా గూడా మనకి తెలుగులో చెప్పాలంటే పొగ్గొట్టాలుంటాయి. దినేష్ హైట్‌లో సార్ పెట్టి దాని నుంచి సార్ స్మోక్ వద్దు అంతా. సార్. సార్ చెప్పండి. సారీ ఫర్ ది ఇంటరప్షన్ సార్. స్క్రీన్ షేర్ చేస్తున్నారు సార్ మీరు? చేస్తున్నాను సార్. రావట్లేదా? రావడం లేదు సార్. ఓన్లీ మీ ఫోటో. సార్ ఇప్పుడొస్తుందా? 1 సెకండ్ సార్. క్లోజ్ అవుతుంది. రైట్ సార్ వస్తుంది. రైట్ సార్. లీడర్స్ ఒకసారి గమనించండి. స్క్రీన్ షేర్ చేస్తున్నారు. స్క్రీన్ చూడండి సార్ చెప్పే సబ్జెక్ట్. ఓకే. రైట్ సార్. క్యారీ ఆన్. తెలుసు. యాహ్! థాంక్ యూ సార్. సో, ఇక్కడ చూస్తే ఫస్ట్ ఏం నాశనం చేస్తున్నాం మనం కెమికల్ ప్రొడక్ట్స్ వాడి, అవి తయారు చేస్తూ ఫస్ట్ మన ఎన్విరాన్మెంట్‌నే మన దగ్గరికి రాకముందే దీని ద్వారా ఎన్విరాన్మెంట్ అనేది పాడవుతుంది. ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిని పాడు చేస్తున్నారు. నెక్స్టు ఎఫెక్ట్స్ ఆన్ లివింగ్ సిస్టమ్ అంటే జీవితం మీద మనకి ఎలా డ్యామేజ్ చేస్తున్నారు. ఓకేనా? సార్ యానిటేట్స్ వాడొద్దండి ప్లీజ్. సో, ఇక్కడ లివింగ్ సిస్టమ్ మీద అంటే టోటల్‌గా మొక్కలు ఓకేనా? లేదా జంతువులు గానివ్వండి,
టోటల్ మన డిఎన్ఏ మీద, సెల్ మెంబ్రెన్స్ మీద డ్యామేజ్ జరుగుతుంది. ఎట్లా? ఈ పొల్యూషన్ జరిగిన గాలిని, నీటిని మనం తీసుకోవడం ద్వారా. మనం చాలాసార్లు చాలా న్యూస్లో మనం చూసుంటాం. పలానా ఫ్యాక్టరీ మూయమని ఊరి ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. దీనివల్ల ఊళ్ళలో కాళ్ళు సరిగా ఉండటం లేదు, పోలియో వస్తుంది, లేదా డయాబెటీస్ వస్తుంది, ఓకేనా, లేదా ఫ్లోరిన్ ఎక్కువైపోయింది మా నీటిలో, వీటి వల్ల మాకు జబ్బులు వస్తున్నాయి, అవిటి పిల్లలు పుడుతున్నారు అని చెప్పి ఎన్నో రకాల జబ్బుల్ని మనకి తీసుకురావడం జరిగింది ఈ ఫ్యాక్టరీల వల్ల, ఓకేనా. సో ఇట్లా లివింగ్ సిస్టమ్ కూడా మనకి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. దేనివల్ల అంటే ఈ కెమికల్ ప్రొడక్ట్స్ తయారీ వల్ల. సో ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ మనం హ్యూమన్ హెల్త్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది చూస్తే గనక, మీరు పోస్టర్ చూసినా కూడా ఇక్కడ ఏం చెప్పాము, యూస్ కెమికల్స్ టు బికమ్ సిఇఓ. సిఇఓ అంటే ఎవరు? ఒక కంపెనీ యొక్క పెద్ద, ఓకేనా. ఇప్పుడు ఇంతకు ముందు వరకు మనకి బాలీ సార్ సీఈఓగా ఉండేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా సార్ సీఈఓ మారడం జరిగింది. ఆ సీఈఓ కాదండి ఈ సీఈఓ అంటే. మనం వాడే ఈ కెమికల్ ప్రొడక్ట్స్ మనకు తెలియక ₹1 తక్కువకి వస్తుంది అని చెప్పి మనం మార్కెట్లో తెచ్చుకుంటున్న వాటి వల్ల మనం సీఈఓ అవుతున్నాం ప్రతిరోజు. ఈ సీఈఓ అంటే క్యాన్సరు, ఎండోక్రైన్ డిస్రప్షను, అదర్ హెల్త్ ఎఫెక్ట్స్ ఉన్న పేషెంట్స్గా తయారవుతున్నాం మనం. అదే సీఈఓ అంటే. ఏంగా మారుతున్నాము? క్యాన్సరు, ఎండోక్రైన్ డిస్రప్షను, అదర్ హెల్త్ ఎఫెక్ట్స్ వస్తున్న పేషెంట్స్గా మనము తయారవుతున్నాం ఈ ప్రొడక్ట్స్ వాడి, ఓకేనా. సింపుల్గా చెప్పాలి అంటే మీకు క్లియర్గా మీరు చూడండి, క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే కంటిన్యూగా ఈ కెమికల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఆర్టిఫిషియల్ కెమికల్స్ ద్వారా తయారు చేసి, ఓకేనా, ఆర్టిఫిషియల్ కెమికల్స్ ద్వారా తయారు చేసిన ప్రోడక్ట్ మనం ఒక 5 నుంచి 40 సంవత్సరాలు మీ రోగనిరోధక శక్తిని బట్టి మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కువగా ఆడవాళ్ళలో. ఎందుకు అంటే మగవారు ఈ ప్రొడక్ట్స్ వాడడం చాలా తక్కువ. కానీ ఆడవాళ్ళు ఉదయం లేచిన కాడ నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆల్మోస్ట్ ఉదయం అంట్లు తోమడం కానీ, బట్టలు ఉతకడానికి సర్ఫ్ కానీ, ఫ్లోర్ తుడవడానికి ఫ్లోర్ క్లీనర్ కానీ, టాయిలెట్ క్లీన్ చేయడానికి టాయిలెట్ క్లీనర్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కువగా యూజ్ చేసేది ఎవరంటే మన ఇంట్లో ఉండే లేడీస్. వీళ్ళ ద్వారానే ఎక్కువ ఈ కెమికల్స్ అనేవి ఇంట్లో వాడడం జరుగుతుంది. అందువల్లే క్యాన్సర్ పేషెంట్లలో కూడా లేడీసే ఎక్కువ ఉన్నారు. మీరు గమనించండి కావాలంటే. మనందరి తల్లి ఇప్పుడు ఎవరైపోయారో? గూగుల్ తల్లి. గూగుల్ తల్లి ఓపెన్ చేసి కొట్టి చూడండి. క్యాన్సర్ పేషెంట్స్లో అత్యధిక రేటు ఎవరికి ఉంది అంటే ఆడవారికే ఉంది. ఎందుకు అంటే ఈ కెమికల్ ప్రొడక్ట్స్ అధికంగా వినియోగించేది ఆడవారు కాబట్టి, ఓకేనా. నెక్స్ట్ ఎండోక్రైన్ డిస్రప్షన్ అంటే ఈ కెమికల్స్ అన్నీ కలిసి మన హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, మన శరీరంలో హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, ఆడవారికి కానీ మగవారికి కానీ ఇద్దరికీ హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ని మొత్తం ఎండోక్రైన్ సిస్టమ్ అంటాం. థైమస్ గ్లాండ్ కానీ, అడ్రినల్ గ్లాండ్ కానీ, వీటన్నిటిని, పిట్యూటరీ గ్లాండ్ కానీ, ఈ గ్లాండ్స్ అన్నిటినీ, మన శరీరంలో ఉండే ఈ గ్లాండ్స్ అన్నిటినీ, మెదడు కాడ నుంచి డైజెషన్ సిస్టమ్ వరకు ఉన్న గ్లాండ్స్ని, ఏవైతే హార్మోనల్ గ్లాండ్స్ ఉంటాయో వీటన్నిటిని ఎండోక్రైన్ సిస్టమ్ అంటాం. టోటల్ ఈ ఎండోక్రైన్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తాయి ఇవి, ఓకేనా. ఎలా డ్యామేజ్ చేస్తాయి అనేది కూడా ముందు చెప్తాను. అదర్ హెల్త్ ఎఫెక్ట్స్, ఆర్గాన్ డ్యామేజెస్ కానీ, ఇమ్యూన్ సిస్టమ్ పూర్తిగా తగ్గిపోవడం, ఎలర్జీస్ రావడం, ఆస్తమా రావడం, రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ రావడం అంటే పిల్లలు పుట్టడానికి ఇబ్బంది రావడం, బెర్త్ డిఫెక్ట్స్ రావడం అంటే పుట్టిన పిల్లలకి డిఫెక్ట్స్, మెంటల్ ఎంఆర్ పేషెంట్స్గా అవ్వడం కానీ, లేదా కాళ్ళు సరిగా నడవలేకపోవడం కానీ, చేతులు సరిగా గ్రిప్ లేకపోవడం కానీ, లేదా పిల్లల డెవలప్మెంట్, బ్రెయిన్ సరిగా డెవలప్ అవ్వకపోవడం కానీ, ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఈ 3 రకాల మేజర్ ఇష్యూస్ అన్నీ దేనివల్ల వస్తున్నాయి? కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల. మంచి ప్రొడక్టు, ఆర్గానిక్ ప్రొడక్టు మనకి మార్కెట్లో 200 ఉంటే, అదే ప్రొడక్టు మీకు మార్కెట్లో ట్రెడిషనల్ మార్కెట్ ద్వారా వచ్చే ప్రొడక్ట్ మీకు ₹50-60కే అమ్ముతున్నారు. మరి 200 పెట్టి ఎందుకు అమ్ముతున్నారు? ₹50-60కే మనకు ఎలా దొరుకుతుంది అని ఒక్కసారి మనకు మనం ఆలోచన చేసుకున్నా కూడా మీకు క్లారిటీ వస్తుంది,
వాళ్ళ అసెట్ ఏంటి, మనం వెనక్కి తిప్పి దాంట్లో ఏం కెమికల్స్ ఉన్నాయి అని చదవని ధైర్యం. ఓకేనా? అవగాహన లేకపోవడమే వాళ్ళ పెట్టుబడి. అందుకనే మన వెస్టేజ్ కంపెనీ ప్రతి ప్రొడక్ట్ కూడా అవగాహన కలిగించేలాగా ఎవరైతే ప్రొడక్ట్ వాడుతున్నారో వారి ద్వారానే జనాలకి అవేర్నెస్ కల్పించేలా చేస్తుంది. ఓకేనా? అంత గొప్ప సర్వీస్ కూడా మనకి వెస్టేజ్లో మాత్రమే ఉంది. ఓకేనా? సో ఇవి ఎలా ఎఫెక్ట్ అవుతాయి అనేది చూద్దాము. సో ఫస్ట్ ఫ్లోర్ క్లీనర్. సో ఈ పైన ఎల్లోగా ఉండేది పసుపుగా ఉంది కదండి, ఇది మనం డెమోలో చూపించే ఒక ప్రోడక్ట్. ఓకేనా? మన ఫ్లోర్ క్లీనర్కి బదులుగా మనము డెమోలో చూపించే ప్రోడక్ట్. ఈ పక్కన ఉన్నది తెలుసు కదా, మన వెస్టేజ్ అల్ట్రా స్వాబ్. మరి ఇక్కడ పసుపు దాంట్లో మీరు ఒకసారి గమనించారు అంటే యూనిక్ ఫార్ములేషన్ 99.9% జమ్స్ని రిమూవ్ చేస్తుంది, స్టెయిన్స్ని లీవ్స్ని రిమూవ్ చేస్తుంది అని చెప్పి ఇచ్చాడు. కింద కెమికల్ కాంబినేషన్ ఒక్కసారి మీరు గమనించండి. బెంజల్కోనియం క్లోరైడ్ సొల్యూషన్ అంటారు, ఇది బీసీఎస్ అంటాం. ఈ బీసీఎస్ 80% ఉంది ఆ ప్రోడక్ట్లో. బయట మార్కెట్లో దొరికే ప్రోడక్ట్లో 80% ఉంది. ఓకేనా? కానీ మన దాంట్లో మీరు గమనిస్తే కేవలం 50% మాత్రమే ఉంటుంది. బెంజల్కోనియం క్లోరైడ్ మన దాంట్లో కేవలం 50% మాత్రమే ఉంటుంది. అంటే బయట ఉన్న ప్రొడక్ట్ కంటే కూడా 30% తక్కువ. ఓకేనా? అదేంటి సార్ మరి మన దాంట్లో కెమికల్ ఉండడం ఏంటి అని డౌట్ ఎవరికన్నా వస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎక్కడా కూడా వెస్టేజ్ అనేది ఆర్గానిక్ కంపెనీ, మా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది మీరు ఎక్కువ ప్రొజెక్ట్ చేయొద్దు. ఇవి ఆర్గానిక్ కాదు, న్యాచురల్ ప్రొడక్ట్స్. ఓకేనా? న్యాచురల్కి ఆర్గానిక్కి చాలా డిఫరెన్స్ ఉందండి. ఆర్గానిక్ అంటే మీరు ఎటువంటి మందులు వాడకుండా, ఓకేనా, మీ చేతులు వాటిని తాకకుండా ప్యూర్గా భూమి ద్వారా వచ్చిన పంటని కానీ ఏదన్నా పండు లేదా కూరగాయని ఆర్గానిక్ ప్రొడక్ట్ అంటాం. ఓకేనా? లేదా ఆర్గానిక్ వస్తువుల ద్వారా తయారు చేసిన వస్తువులు అంటాం, లేదా తినుబండారాలు అట్లా. కానీ ఇవి న్యాచురల్ ప్రొడక్ట్స్. ఎలా అయితే డైమండ్ ఏదైతే ఉందో, డైమండ్ మనకి భూమిలోనూ తయారవుద్ది క్రిస్టల్స్గా, ల్యాబ్లోనూ తయారు చేస్తారు. ఓకేనా? మనకి బయట దొరికే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో కెమికల్ ప్రొడక్ట్స్, ఫ్యాక్టరీల్లో కెమికల్స్ కాంబినేషన్స్తో తయారు చేసి మనకు అమ్ముతారు. ఓకేనా? అందువల్ల అవి రేటు తక్కువ. మిగిలిపోయిన కెమికల్స్ కానీ వేరేదేదో తయారు చేసి మిగిలిపోయిన ఒక వస్తువుని దాన్ని కెమికల్ కాంబినేషన్గా మార్చి ఒక ప్రోడక్ట్గా లాంచ్ చేస్తున్నారు. అవి కెమికల్ ప్రొడక్ట్స్. కానీ మనవి న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా వచ్చిన ప్రోడక్ట్లు. న్యాచురల్ రిసోర్సెస్ అంటే ప్రకృతి మనకి ఇచ్చిన కెమికల్స్, న్యాచురల్గా ఇచ్చిన కెమికల్స్ ద్వారా వచ్చినవి. ఓకేనా? సో ఇవి న్యాచురల్ కెమికల్ ఉన్న ప్రొడక్ట్స్. ఓకేనా? కెమికల్ లేదనేది లేదు, కెమికల్స్ ఉంటాయి. ఏ కెమికల్స్ ఉంటాయి అంటే న్యాచురల్ కెమికల్స్ ఉంటాయి. ఓకేనా? అవి కూడా ఎంత శాతం ఉంటాయి అంటే మన ఆరోగ్యానికి ఎంత మోతాదు వరకు అయితే అవసరమో అంతకు ఇంకా తక్కువే ఉంటాయి తప్ప ఎక్కువ అనేది ఉండవు. మన ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించే కెమికల్స్ అనేది వాడడం జరగదు. ఓకేనా? బయట ప్రోడక్ట్లో 80% ఉంది, మన దాంట్లో 50% మాత్రమే ఉంది. కానీ మనం డెమో చేసినప్పుడు ఎవరిది పనిచేస్తుంది అంటే మన అల్ట్రా స్వాబే పనిచేస్తుంది. ఓకేనా? ఫస్ట్ మనం ఆ డెమో చేస్తాం. ఒక మూత బయట తెస్తే మనది ఒక 4, 5 డ్రాప్స్ చేస్తాం. పొరపాటున ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా, ఓకేనా, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మీదెందుకు మరి ఒక మూత వేయలేదు, మీది కూడా ఒక మూత వేయండి, మీరు ఒక మూత వేస్తే మీది బయటపడిద్ది కదా, మీది కూడా ఎంత అంటే టక్కన ఒక మూత వేసారు అనుకోండి, ఏం జరుగుతుంది? లైజాలు ఏ కలర్ అయితే వేస్తున్నారో ఆ కలర్లో ఉండిపోద్ది, మనది కూడా పింక్ కలర్లోకి రావడం జరుగుతుంది. ఓకేనా? మనం వెంటనే అదిగో మీది బయట ప్రొడక్ట్ వేసాం, అది ఎల్లో కలర్లో అట్ట వచ్చేసింది, మీది కూడా ఇదిగో పింక్ కలర్లో వచ్చింది, మీ దాంట్లో కూడా కెమికల్ ఉంది కానీ వాదిస్తారు. ఎంతమందికి ఎదురైంది క్వశ్చను? మీరెందుకు తక్కువ వేశారు అని. ఇది మనం చెప్పగలగాలి. ఇంకొకటి, మీ దాంట్లో ఎంత కెమికల్ ఉండకపోతే బ్లూ కలర్ మొత్తం పోయింది ఉజాల,
ఉజాలా మేము మురిగిపోతే అసలు మేము ఏది వేసినా కూడా పోదు, మీది ఎంత కెమికల్ ఉండకపోతే మీది పోయింది అన్న క్వశ్చన్ వేస్తారు. ఓకేనా? కానీ వెంటనే మీరేం చెప్పగలగాలి, లేబుల్ తిప్పి ఒకసారి చూడండి అమ్మా, ఓకేనా, డీబాండ్జేట్ మన దాంట్లో అసలు ఉండదు. ఓకేనా? నెక్స్ట్ బీసీఎస్ కెమికల్ ఏదైతే ఉందో మా దాంట్లో 50% మాత్రమే ఉంటుంది, బయట ప్రోడక్ట్లో 80% ఉంది. మా దాంట్లో కెమికల్ తక్కువే ఉంది. కానీ ఎందుకు పనిచేసింది అంటే ఒకటే లాజిక్ ఇక్కడ, బయట ప్రోడక్ట్లో డీమినరలైజ్డ్ వాటర్ వాడరు, నార్మల్ బోర్ వాటర్ ద్వారా ఆ ప్రోడక్ట్ తయారు చేస్తారు, యాక్వా అని ఉంటుంది దాని మీద. మన ప్రోడక్ట్ మీద డీమినరలైజ్డ్ వాటర్ అని ఉంటుంది. మీరు బాగా బ్యాక్ సైడ్ లేబుల్ తిప్పి చూడండి ఒకసారి. ఓకేనా? డీమినరలైజ్డ్ వాటర్ తయారు చేయడానికి ఎక్కువ కాస్ట్ పడుతుంది. ఓకేనా? డీమినరలైజ్డ్ వాటర్ అంటే ఆ వాటర్లో మొత్తం ఉన్న మినరల్స్ కానీ మాలిక్యూల్స్ కానీ మొత్తాన్ని తీసేసి ప్యూర్ వాటర్తో ఈ మందులు తయారు చేయడం జరుగుతుంది, మందులు కానీ ప్రొడక్ట్స్ కానీ. డీమినరలైజ్డ్ వాటర్ ఇంకా సింప్లిఫైగా చేసి చెప్పాలి అంటే వాటికి లో క్వాలిటీ వాటరే డిస్టిల్ వాటర్ అంటాం, మన కారు ఆటో బ్యాటరీల్లో పోస్తాం. ఓకేనా? డిస్టిల్ వాటర్ కంటే ఇంకా ఎక్కువ క్వాలిటీ ఉండేది డీమినరలైజ్డ్ వాటరు. ఇది లీటర్ దాదాపుగా 80 రూపాయల నుంచి 100 రూపాయలు పడుతుంది. వాటరే మరి అర లీటర్ 40-50 రూపాయలు పడితే మిగతా కెమికల్స్ కానీ తయారు చేసిన దానికి కానీ కంపెనీ డబ్బాలో ప్యాక్ చేయడానికి కానీ మొత్తం ఎంత అవుతుంది? అందుకే మన ప్రొడక్టు 186 రూపాయలు పడుతుంది బయట దానికంటే. బోర్ వాటర్కి ఏం ఫ్రీగా కదా, బోర్ వేసుకుంటే ఫ్రీగానే వస్తాయి వాటర్ జీవితాంతం. ఓకేనా? సో తయారీ క్వాలిటీలో చాలా డిఫరెన్స్ ఉంది. తయారీ ఖర్చే ఎక్కువ పడుతుంది. కెమికల్ ఉండడం వల్ల బ్లూ కలర్ పోలేదు, ఉజాలా పోలేదు. ఎందుకు పోయింది? క్వాలిటీగా తయారు చేసి ఆ కెమికల్ తక్కువ శాతం ఉన్నా క్వాలిటీగా తయారు చేయడం వల్ల పర్ఫెక్ట్గా పనిచేసింది. ఓకేనా? ఇక్కడ ఏం చేశారు, నార్మల్ వాటర్లో కెమికల్ కాంబినేషన్ కలపడం వల్ల ఆల్రెడీ నీటిలో మినరల్స్ అనేది ఉంటాయి. ఈ మినరల్స్ ఏం చేస్తాయి, ఆ ఇచ్చిన కాంబినేషన్ ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా పనిచేసేలాగా చేయలేవు, అవి కూడా డైల్యూట్ అయిపోతాయి. ఓకేనా? సో ఇట్లా మనకి క్వాలిటీగా తయారు చేయడం ఒకటి, నెక్స్ట్ ఏదైతే వాడుతున్నారో కెమికల్ ఇవి న్యాచురల్ కెమికల్స్ని వాడడం ఒకటి. ఓకేనా? ఈ న్యాచురల్ కెమికల్స్ వాడడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే, ఫస్ట్ ఉపయోగాల కంటే ముందు ఏం చెడు చేస్తాయి ఇవి అనేది తెలుసుకుందాం. ఓకేనా? ఈ బీసీఎస్ అనే కెమికల్ చెప్పాను కదా, బెంజల్ కోనియం క్లోరైడ్ సొల్యూషన్, బీసీఎస్ అంటాము, బీకేసీ అని కూడా అంటారు దీన్ని. ఓకేనా? ఈ బీకేసీ ఎక్కువ ఉండడం వల్ల, మోతాదుకు మించి ఉండడం వల్ల మీకు వచ్చే సైడ్ ఎఫెక్ట్లు చూడండి ఒకసారి. ఎలర్జిక్ రియాక్షన్స్, ఎలర్జీలు రావడం వస్తున్నాయా? ఇంతకుముందు మన ఒక 10-15 సంవత్సరాల క్రితానికి పోతే మనకి జలుబులు దగ్గులు అనేవి ఎప్పుడో సీజనల్గానో తడిస్తేనో నెమ్ము చేస్తేనో మాత్రమే వచ్చేవి. ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్, ఏదన్నా దూరాభారం పోయి పడని నీళ్లు తాగడం వల్ల వచ్చేవి. కానీ ఇప్పుడు పిల్లలకి నెలలో 2-4 సార్లు ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎందుకని? పుట్టిన పిల్లలకి స్కిన్ ర్యాషెస్ రావడం, దురదలు రావడం, బాడీ అంతా స్వెల్లింగ్ వాయడం, బాడీ వాపు రావడం, ఫేస్ కానీ లిప్స్ కానీ టంగ్స్ కానీ, ఓకేనా, దురదలు, దద్దుర్లు, తామరలు ఇవన్నీ రావడం. ఓకేనా? నెక్స్ట్ కెమికల్ బర్న్స్, తెలియకుండానే ఒక దగ్గర తామరలాగా రెడ్గా రావడం, స్కిన్ ఇరిటేషన్స్, చర్మం ఎర్రగా అయిపోవడము, బాగా జిలపుట్టడము, ఓకేనా, అక్కడ తెలియని సూదులు గుచ్చినట్టు ఉండడము, ఇట్లాంటివి, ఆయాసం కానీ, వామిటింగ్స్ అవడం కానీ, మోషన్స్ అవడం కానీ. ఓకేనా? నెక్స్ట్ లేడీస్కి ఋతుక్రమం సరిగా రాకపోవడం కానీ, స్టమక్ పెయిన్ పెరగడం కానీ, వైట్ డిశ్చార్జ్ అవ్వడం, బ్రౌన్ డిశ్చార్జ్ అవ్వడం కానీ. ఓకేనా? ఇవన్నీ కూడా దేనివల్ల జరుగుతాయి అంటే జస్ట్ ఈ బీకేసీ కెమికల్ వల్ల. మీరు ఏదైతే బయట నుంచి తక్కువ రేటుకు వస్తుందని చెప్పి తీసుకొని వచ్చి మనము ఇల్లు తుడుస్తున్నామో, ఈ ఒక్క కెమికల్ వల్లే మన పిల్లలు కానీ మనం కానీ దెబ్బతింటున్నాం ఎక్కువ.
విషపూరితమైన కెమికల్స్ అనేవి మనకు తెలియకుండానే మన శరీరంలోకి వెళ్తున్నాయి. ఈ శరీరం లోపలికెళ్ళి పెద్దవాళ్ళుగా మనకు కొంచెం తట్టుకునే ఇమ్యూనిటీ అనేది ఉంటది. ఎందుకంటే చిన్నప్పుడు కొద్దో గొప్పో మన నాన్న వాళ్ళో, తాతయ్య వాళ్ళో రాగులు, జొన్నలు ఇలాంటివి కొద్దో గొప్పో పెట్టారు మనకి. ఇప్పుడు పిల్లలకి ఎక్కడ పెడుతున్నాము అవి? సెర్లాక్ అంటున్నాము, అదంటున్నాము, ఇదంటున్నాము. దానివల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉండడం వల్ల, ఇలాంటి కెమికల్స్ వాడడం వల్ల మనం ఏమనుకుంటాం ఒకసారో లేదంటే వారానికి 2, 3 సార్లు మాత్రమే వాడతాం గదా! ఇదేముందిలే అనుకుంటాం. కానీ ఒక్క 2 నిమిషాలు ఆ కెమికల్ మన చర్మం మీద ఉంటే సెల్స్ దాకా అవి వెళ్లి టిష్యూస్‌ని, సెల్స్‌ని డ్యామేజ్ చేసి అక్కడి నుంచి ఇమ్యూనిటీని మనకి తగ్గిచ్చేస్తాయి. రోగనిరోధక శక్తిని తగ్గిచ్చేస్తాయి. ఓకేనా? ఒక్క కెమికలే నేను జెప్పింది. ఇంకా దాంట్లో ఎన్ని కెమికల్ ఉన్నాయో ఒకసారి మీరు చదివి చూడండి మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో, ఈ బీకేసీ కెమికల్ వల్ల ఇన్ని నష్టాలున్నాయి. ఇప్పుడు డీమినరలైజ్డ్ వాటర్‌కి, యాక్వాకి. డీమినరలైజ్డ్ వాటర్‌కిను, నార్మల్ బోర్ వాటర్‌కి ఏదైతే బయట ప్రొడక్ట్‌లో వాడుతున్నారో, వాటికి తేడా చూడండి. వాటర్ దట్ హాస్ అట్ మోస్ట్ మినరల్ అయాన్స్ రిమూవ్డ్. డీమినరలైజ్డ్ అంటే ఏంటి? దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ గూడా రిమూవ్ చేసేసి ఓకేనా? ఆ నీళ్లు దేనికి వాడుతున్నాము? తాగడానికి కాదు. తాగడానికి కానప్పుడు దానికి మినరల్స్ అవసరమా? అవసరం లేదు. ఓకేనా? దీంట్లో ఉన్న అయాన్స్ మొత్తం రిమూవ్ చేసేసి ప్యూర్ హైడ్రోజన్ ఆర్ హైడ్రాక్సైడ్ అయాన్స్‌గా దాన్ని ఉంచుతారట్లా. హైడ్రోజన్ అంటే వాటరు. దాంట్లో ఇంకేమి ఉండవు. ఓన్లీ నీరు, ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది. దీన్ని ఎక్కువ దేంట్లో వాడతారు అంటే ఎక్స్‌పెరిమెంట్స్ చేయడానికి, కెమికల్ అనలైజింగ్ జేయడానికి ఓకేనా? రెగెంట్ ప్రిపరేషన్స్‌లో వాడతారివి. ఓకేనా? ఎక్కడ వాడతారు? కెమికలు అనలైజ్ చేయడానికి లాబొరేటరీస్‌లో గాని, మందులు తయారు చేయడానికి మాత్రమే ఇలాంటివి వాడతారు. ఓకేనా? ఫార్మాస్యూటికల్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, బాయిలర్ ఫీడ్ వాటర్ గానీ, యాక్వేరియంస్‌లో గానీ, ఇలాంటి వాటిల్లో వాడతారు. ఎందుకు? ఆల్గే గ్రోత్ రాకుండా ఉండడానికి. ఆల్గే అంటే ఏంటి? బాక్టీరియా రాకుండా ఉండడానికి ఈ డీమినరలైజ్డ్ వాటర్ వాడతారనమాట. మినరల్స్ ఉన్న వాటర్ ఏమైద్దంటే, ఎండ తగిలితే ఆటోమేటిక్‌గా దాంట్లో పాచి అనేది జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపులు మీరు వాడే ఏదైతే మనం ఇంతకుముందు వాడుతున్నామో, ప్రెజెంట్ వెస్టేజ్‌లోకొచ్చిన వాళ్ళెవ్వరు గూడా నాకు తెలిసి ఈ బయట ఫ్లోర్ క్లీనర్ అనేది వాడరు. ఇంకా వాడుతున్నట్లయితే ఎవరైనా యాక్చువల్‌గా అదేం జెప్తున్నారు 99% క్రిములని నాశనం చేస్తుందని చెప్తున్నారు గదా! మీరు ఒక బకెట్ వాటర్‌లో ఒకటో లేదా 2 మూతలో ఆ బయట ఫ్లోర్ క్లీనర్ వేసి, దాన్ని ఒక 4 రోజులు ఎండలో బెట్టండి. ఓకేనా? మీకు ఆటోమేటిక్‌గా ఆ నీరు కలర్ మారిపోతుంది. స్మెల్ మారిపోతుంది. బ్యాడ్ స్మెల్ స్టార్ట్ అవుతది. ఓకేనా? అట్లా ఒక 15, 20 రోజులు వదిలేస్తే దాంట్లో పాచి గూడా పట్టిద్ది. అదే మన ఫ్లోర్ క్లీనర్ ఏసి ఒక వారం, 10 రోజులు గాదు, నెల రోజులు మీరు వదిలేసినా గూడా దాంట్లో పాచి అనేది పట్టదు. ఓకేనా? ఇది మేము ఆల్రెడీ లైవ్‌గా చేసి చూసి మీకు చెప్తున్నాం. అంత బాగా పనిచేస్తుంది. మీరు డబ్బులు ఎందుకు కడుతున్నారు అంటే, ఇది డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా వచ్చిందని కాదు. ఇంకా మీకు బయట ప్రొడక్ట్ కంటే గూడా బయట ఏదైతే మీకు ఆర్గానిక్ అని జెప్పి 300, 400 అమ్ముతున్నారో, దానికంటే గూడా సగం రేటుకే మనకి వెస్టేజ్‌లో ఈ అల్ట్రా స్వాబ్ ఫ్లోర్ క్లీనర్ మనకి దొరకడం జరుగుతుంది. అంత క్వాలిటీ ప్రొడక్ట్ ఇది. ఓకేనా? బయట మీకు ఏదో తూతూ మంత్రంగా 99% చంపేస్తదని జెప్పి ఊరకనే చెప్పి యాడ్ల ద్వారా మీ దగ్గరికి ప్రొడక్టు తీసుకురావట్లేదు. క్వాలిటీగా తయారు జేసి లాబొరేటరీస్‌లో, ఫార్మాస్యూటికల్స్‌లో వాడే డీమినరలైజ్డ్ వాటర్ ద్వారా ప్రొడక్ట్ తయారు జేసి తీసుకొస్తున్నాం. ఓకేనా? నెక్స్టు బయట దాంట్లో ఏం వాడుతున్నారు? ఆక్వా వాడుతున్నారు. ఇదేముంది జనరల్ టైప్ ఆఫ్ వాటర్ అంతే ఇంకేం జెప్తాం. తాగడానికో, లేదంటే కుకింగ్ వంట చేయడానికో, స్నానాలు చేయడానికో, బట్టలు ఉతకడానికో వాడేది. ఓకేనా? ఇవి ఎక్కువగా ఎక్కడి నుంచొస్తాయి? రివర్స్ నుంచి, లేక్స్ నుంచి వస్తాయి. వీటిని వాడుకొని చేయడం జరుగుతుంది. వాటిని ఇంకా డీమినరలైజ్ చేయడం గానీ, వాటిని ప్రాసెస్ చేయడం ఏముండదు. డైరెక్ట్‌గా దాంట్లో కెమికల్ కలిపి డబ్బాలో పోసి పంపిస్తున్నారు మీకు. అదెందుకు పని చేస్తది? దాంట్లో మినరల్స్ అన్నీ ఉన్నాయి. కలిపిన కాంబినేషన్ అనేది కరెక్ట్‌గా పని చేయదు. ఓకేనా? సో, నెక్స్టు
ఇంకోటి ఏంటి, మినరల్ కంటెంట్ పర్పస్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా, చెప్పాను కదా, అది ఫార్మాసిటికల్స్లో కూడా వాడడం జరుగుతుంది. ఫస్ట్ మీకు వచ్చే కెమికల్స్ వల్ల హోమ్ కేర్ ప్రొడక్ట్స్ మీరు బయట ఏవైతే కొంటున్నారో వాటి వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ చూడండి ఒకసారి. ప్రైమరీ నెగిటివ్స్ నేను ఇక్కడ చెప్పేవన్నీ ఇంపార్టెంట్వి, చిన్న చిన్నవి కూడా నేను చెప్పట్లా ఇక్కడ. ఇంక చిన్న చిన్నవి కూడా చెప్తే మనకి ఈ సెషన్ అనేది సరిపోదు. అంత ప్రమాదకంగా మారాయి మనం బయట వాడే కెమికల్ ప్రొడక్ట్స్. ఏమేమి ఉన్నాయి ఒకసారి చూస్తే, రెస్పిరేటరీ ఇష్యూస్. ఇందాక చెప్పినట్టుగా మనకి చిన్నప్పుడు లేదా మన నాన్న వాళ్ళకి మన తాతయ్య వాళ్ళకి ఎక్కువగా జలుబు దగ్గులు ఇలాంటివి లేవు. ఎందుకని? అప్పట్లో ఈ కెమికల్ ప్రొడక్ట్స్, కెమికల్ పేస్టులు కానీ, కెమికల్ సోపులు కానీ, కెమికల్ టాయిలెట్ క్లీనర్లు కానీ, కెమికల్ ఫ్లోర్ క్లీనర్లు కానీ లేవు. ఓకేనా, కానీ ఎప్పుడైతే ఇవి మన ఇంట్లోకి రావడం మొదలయ్యాయో ఈ జబ్బులు కూడా మనకు రావడం మొదలైనవి. వాటిలో ముఖ్యంగా ఉండేది ఏంటి అంటే రెస్పిరేటరీ ఇష్యూస్, ఊపిరితిత్తుల సమస్యలు. ఎందుకు వస్తున్నాయి? వాటిలో వాడే కెమికల్, స్మెల్ రావడానికి వాళ్ళు వాడే కెమికల్ పర్ఫ్యూమ్స్. ఓకేనా, ఈ కెమికల్ పర్ఫ్యూమ్స్ ఎప్పటి నుంచి అయితే వాడడం మొదలైందో మనకి తెలియకుండానే కొంతమంది మన దగ్గర మనం వెళ్ళినప్పుడు హోమ్ మీటింగ్కి ఫస్ట్ వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, మాకు ఫ్లోర్ క్లీనర్ ఏముందిలే, మాకు స్మెల్ వస్తే చాలు, మురికి గిరికి అన్నీ మాకు తెలియదు, మంచి వాసన వచ్చింది మేము తుడుచుకుంటాం అని చెబుతారు అంతే. కానీ దానివల్లే మీకు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటి? మీ ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, ఆయాసం రావడం, కొంచెం దూరం నడిచినా ఆయాసం రావడం, ఇలాంటివన్నీ. అది పెరిగి 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 ఊపిరితిత్తులే డ్యామేజ్ అయిపోతున్నాయి. స్కిన్ ఇరిటేషన్స్, స్మెల్ ఫాస్ట్గా వస్తుంది కాబట్టి ఫస్ట్ లంగ్స్ డ్యామేజ్ అవుతాయి. తర్వాత ఏమవుతుంది? చర్మానికి అంటుకోవడం వల్ల, డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడం వల్ల ఈ స్కిన్ మీద ర్యాషెస్ రావడం, డ్రైనెస్, పొడిబారిపోవడం, దద్దుర్లు, దురదలు, తామరలాగా రావడం, జిల, ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి మనకు తెలియకుండానే. మీరు పిల్లల్ని గమనించండి, ఇంతకుముందు మట్టిలో బురదలో ఆడుకున్నా కూడా పిల్లలు హెల్తీగా ఉండేవాళ్ళు, వాళ్ళకి ఎలాంటి ఎలర్జీలు లేవు. కానీ ఇప్పుడు ఈరోజు మట్టిలోకి వెళ్ళారు అంటే విపరీతమైన ఎలర్జీలు వస్తున్నాయి. ఏ మట్టిలోకి? ఇంటిలో ఉన్న జస్ట్ దుమ్ము, బయట ఉండే మట్టి కూడా కాదు, మట్టి గుట్టల్లో కాదు. చిన్నప్పుడు మేము మట్టి గుట్టల్లో ఆడుకున్నాం. మీలో కూడా మనలో కూడా చాలామంది చిన్నప్పుడు మట్టిలోనో, వర్షం వచ్చినప్పుడు బురదలోనో ఆడుకున్న వాళ్ళమే. ఆ రోజున హ్యాపీగా ఇంటికొచ్చి మళ్ళీ స్నానం చేస్తే మనకు ఒక్క గుల్ల కూడా ఉండేది కాదు. కానీ ఈరోజు పిల్లలు మట్టిలోకి వెళ్ళారంటే ఇమీడియట్గా ఎక్కడన్నా దుమ్ము వచ్చిందంటే తుమ్మడం, దగ్గడం, స్కిన్ మీద ఎలర్జీస్ రావడం, ఇలాంటి పరిస్థితిలోకి వచ్చేసాం. రీజన్ ఏంటి అంటే మనం వాడే కెమికల్ ప్రొడక్ట్స్. ఈవెను సోపు, పేస్టు కూడా మంచి స్మెల్ రావాలి అని చెప్పి కెమికల్స్ వాడుతున్నారు. ఓకేనా, నెక్స్ట్ లాంగ్ టర్మ్ హెల్త్ కన్సర్న్స్. లాంగ్ టర్మ్లో ఉండిపోయే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమేమి? క్యాన్సర్ కానీ, రీప్రొడక్టివ్ ఇష్యూస్ కానీ, న్యూరలాజికల్ డిసార్డర్స్. మీరు చాలామంది గమనించండి, చాలామంది పిల్లల్లో ఇప్పుడు నడక కానీ, వాళ్ళ చేతుల గ్రిప్ కానీ, బలం కానీ, ఇవన్నీ చాలా తక్కువ ఉంటున్నాయి. మనము ఒక 50-60 కేజీలు మోయగలిగితే ఇప్పుడు ఇదే వయసులో ఉండేవాళ్ళు ఒక 10 సంవత్సరాల తర్వాత కనీసం ఒక 15-20 కేజీలు కూడా మోసే పరిస్థితి లేదు. ఇప్పటికీ కొంతమంది పెద్దవాళ్ళు 70-80 ఏళ్ళు ఉన్న ముసలి వాళ్ళు కూడా 50-60 కేజీలు అవలీలగా మోస్తున్నారు. కానీ 25-30 ఏళ్ళున్న కుర్ర వాళ్ళు ఈ కెమికల్ ప్రొడక్ట్స్ వాడి వాడి, ఈ కెమికల్ ప్రొడక్ట్స్‌లోని ఆహారంలో కూడా ఈ కెమికల్ ప్రొడక్ట్స్ కలవడం వల్ల కనీసం ఒక 20 కేజీలు, 25 కేజీల బియ్యం బస్తా కూడా మోయలేకున్నారు. మా చిన్నప్పుడు 2 సిలిండర్లు ఒకేసారి తీసుకొని వెళ్ళేవాళ్ళం. స్టిల్ ఇప్పటికీ చేస్తాం. కానీ ఇప్పుడున్న పిల్లలను లేదా ఆ వయసులో ఉన్న వాళ్ళని ఒక్క సిలిండర్ మొయ్యమంటే 2 మెట్లు ఎక్కించిన తర్వాత అమ్మో! నా వల్ల కాదు అంటున్నారు. రీజన్ ఏంటంటే మనం వాడే ఈ కెమికల్ ప్రొడక్ట్స్. ఓకేనా? సో ఇట్లా వాటర్ సారీ సార్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కూడా కలుగుతుంది. ఇప్పుడు దాకా మనకి ఏం జరుగుతుంది అనుకున్నాం, ఇప్పుడు వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. వాటర్ పొల్యూషన్ ఎలా జరుగుతుంది?
కంటామినేటెడ్ వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఈ ఫ్యాక్టరీలు ఈ ప్రొడక్ట్స్ని తయారు చేస్తున్నాయో మిగిలిపోయిన వేస్ట్ ఏదైతే ఉందో అవి తయారు చేసినాక మళ్ళీ తిరిగి మన నదులలో భూమిలో కలిపేస్తున్నారు. దీనివల్ల మనకి గాలి, నీరు, భూమి కలుషితం అయిపోతున్నాయి. ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. వేస్ట్ జనరేషన్ ఎక్కువైపోతుంది. ప్యాకేజింగ్ కానీ వీటన్నిటినీ కూడా ఎక్కువ వేస్ట్ క్రియేట్ చేసేలాగా చేస్తున్నారు. ఓకేనా? ఇవి ఎక్కువగా వాడడం వల్ల యాంటీ బ్యాక్టీరియల్ కానీ డిస్ఇన్ఫెక్ట్ ప్రొడక్ట్స్ మనం ఎక్కువగా వాడడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. అందుకే హాస్పిటల్లో కూడా చూడండి, ఇప్పుడు జ్వరం వచ్చినా చిన్నది ఏదైనా జలుబు దగ్గు వచ్చినా యాంటీబయాటిక్స్ తెగ వాడుతున్నారు. అందుకే వాళ్ళకి ఇమ్యూనిటీ భయంకరంగా తగ్గిపోయి చిన్న వయసులోనే క్యాన్సర్లు రావడం జరుగుతుంది. ఓకేనా? సో అందుకనే ఎప్పుడు కూడా యాంటీబయాటిక్స్ కానీ ఇంట్లో ఊరకనే స్ప్రేలు, హిట్లు, ఆల్అవుట్లు తీసుకొచ్చి పెడితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మీ ఊపిరితిత్తులు, తర్వాత కళ్ళు, చర్మం. సింపుల్గా మన పెద్దవాళ్ళు చెప్పినవి చాలా ఉన్నాయి. సింపుల్గా మీకు ఉపయోగపడిద్దని చెప్తున్నాను. ఒక చిట్కా, ఒక క్యాండిల్స్ తీసుకోండి. ఒక 4-5 క్యాండిల్స్ తీసుకొని కరిగించి దాంట్లో లవంగాలు ఒక 10 లవంగాలు వేయండి. అట్లాగే చెక్క పొడి ఒక స్పూను లేదా 2 స్పూన్లు దాల్చిన చెక్క పొడి వేసి దాన్ని ఏదన్నా గాజు గ్లాసులో పోసి మధ్యలో ఒక దారం, ఆ క్యాండిల్‌లో ఉండే ఒక దారమే పెట్టండి. ఆ క్యాండిల్ ఎలిగించండి. మీ ఇంట్లో దోమలు రావు. ఆల్అవుట్లు ఇయన్నీ అవసరం లేదు. హిట్లు, ఆల్అవుట్లు అవసరం లేదు. అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. ఓకేనా? మన కంపెనీ గూడా అట్లాంటి న్యాచురల్ ప్రొడక్ట్స్‌నే మనకి ఈ రోజున అందించడం జరుగుతుంది. ఫ్లోర్ క్లీనర్ కాడ నుంచి బట్టలు ఉతుక్కునేది గానీ, సర్ఫ్ గానీ, డిష్ వాష్ జెల్ గానీ ఇవన్నీ గూడా. ఓకేనా? ఈరోజు కెమికల్ లేని వ్యవస్థ అంటూ లేదు మన చుట్టూ. ఫుడ్ ప్రొడక్షను, ఆహారం తయారు చేయడంలో గానీ, ఓకేనా? ఇండస్ట్రియల్ యాక్టివిటీలో గానీ, పర్సనల్ అండ్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్‌లో గానీ, మెడికల్ కేర్ గానీ, ప్రతి ఒక్క దాంట్లో కెమికల్ లేని ప్రొడక్టే లేదు. మరి ఇన్నిటిని, ఇంత సంస్కృతిని దాటి కంపెనీ మనకు న్యాచురల్ ప్రొడక్ట్ అందించడానికి ప్రయత్నిస్తుంది అంటే ఎంత గొప్ప కంపెనీ వెస్టేజ్ అనేది ఒకసారి ఆలోచించండి. ఓకేనా? ఫుడ్ ప్రొడక్షనే తీసుకోండి. ఆహారం పండించే రైతు కూడా ఈరోజు అవగాహన లేక కెమికల్ కంపెనీలకి వాళ్ళకి లోబడిపోయారు. ఎందుకంటే అంతలాగా అట్రాక్ట్ చేస్తున్నారు వాళ్ళు. పెస్టిసైడ్స్ వాడుతున్నాము. ఓకేనా? కెమికల్ ప్రొడక్ట్స్ అన్నీ గూడా భూమి నుంచి మొక్క పెరిగి మనం దిగుబడి తీసుకునేంత వరకు కెమికల్‌తోనే లాగిస్తున్నాం. అందుకే కంపెనీ ముందు జాగ్రత్తగా ఆలోచించి హోమ్ కేర్ ప్రొడక్ట్సే గాదు, అగ్రి ప్రొడక్ట్స్ గూడా ఈ కెమికల్స్ వల్ల భూమి గూడా నాశనం అయిపోతుందని జెప్పి ఆఖరికి అగ్రి ప్రొడక్ట్స్ గూడా బయో ఫోర్టిఫైడ్ అగ్రి ప్రొడక్ట్స్‌ని మాత్రమే తీసుకొచ్చింది కంపెనీ. కంపెనీ డబ్బు మాత్రమే సంపాదించుకోవాలి అంటే బయట అమ్మకాలు ఎక్కువగా ఉన్న ప్రొడక్ట్స్ ఎన్నో తీసుకురావచ్చు. కానీ కంపెనీ ఆ ఆప్షను ఎంచుకోలేదు. ఒకటే రీజన్ ఏంటి అంటే, నా దేశంలో ఉన్న ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యవంతమైన ఆహారమే తీసుకోవాలి. ఆరోగ్యవంతమైన హోమ్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలి. ఆరోగ్యవంతమైన సప్లిమెంట్సే తీసుకోవాలి. ఆలోచించండి. మనం దీన్ని జనాల్లోకి ఎంత ఇదిగా తీసుకొని ఎళ్ళగలుగుతున్నాం మనం. ఇది ఒక్కసారి మనం ఆలోచించగలగాలి. ఇక్కడ మీరు క్లియర్‌గా చూస్తే ఈడీసీఎస్ సోర్సెస్ అంటే మన ఎండోక్రైన్ సిస్టమ్‌ని దెబ్బతీసే సోర్సెస్ ఏమేమి ఉన్నాయి? ఒకసారి చూడండి. కంపెనీలో ప్రొడక్ట్ తయారవుతుంది. వాటర్ డిస్పోజల్ గానీ, ల్యాండ్ ఫిల్లింగ్ గానీ వీటి వల్ల జరుగుతది. వేస్ట్ వాటర్‌ని ఏం జేస్తున్నారు? భూమిలోకి వదిలిపెడుతున్నారు. లేదా ట్యాంకుల్లో నింపి మళ్ళీ నిదానంగా భూమిలోకి వదులుతున్నారు. ల్యాండ్ ఫిల్లింగ్ తయారైన తర్వాత వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని భూమిలో ఒక చోట పోసేస్తున్నారు. దీనివల్ల ఫస్ట్ ఏమవుతుంది? ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది. నీరు దెబ్బతింటుంది. గ్రౌండ్ వాటర్ ఏదైతే ఈ నీటి మీద భూమి మీద ఈ వేస్ట్ అనేది ఏస్తున్నారో దానివల్ల గ్రౌండ్ వాటర్ కూడా భూమిలో ఉన్న నీరు గూడా మనకి పాడైపోతుంది. దీనివల్ల లోపలున్న సాయిల్ ఏదైతే ఉందో మట్టి గూడా నాశనం అయిపోతుంది.
దీనివల్ల ఏమవుతుంది? ఇవన్నీ జరగడం వల్ల మనకొచ్చే ప్రాబ్లమ్స్ చూడండి ఒకసారి. జుట్టు, తల్లి ఇచ్చే పాలుతో సహా రక్తం, మన ఒంట్లో ఉండే రక్తము, యూరిన్ గూడా దెబ్బతింటున్నాయి. జెనెటిక్ డిజార్డర్స్ వస్తున్నాయి. టిష్యూస్ మారిపోతున్నాయి. బిహేవియరల్ స్టడీస్ మారిపోతున్నాయి. ఇక్కడుంది గదా! బిహేవియరల్ స్టడీస్ అంటే చేప చేయాల్సిన దానికన్నా అది గూడా మర్చిపోయి దాని టిష్యూస్ గూడా మారిపోయి జెనెటిక్ డిసార్డర్స్ వస్తున్నాయి. దీనివల్లే పిల్లలు మనం తీసుకునే ఆహారం ఒక్క చేపనే గాదు చాలా వాటిల్లో పిల్లలు తీసుకోవడంలో వాటి వల్లే పిల్లలు ఇప్పుడు బ్రెయిన్ ఎదుగుదల లేకపోవడం, కాళ్ళు చేతులు సరిగ్గా రాకపోవడం, బలంగా లేకపోవడం జరుగుతున్నాయి. ప్రైమరీ సోర్సెస్ చూడండి ఒకసారి ఎయిర్ పొల్యూషన్ కంపెనీ వల్ల, ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ వల్ల. కంటామినేటెడ్ వాటర్, భూమిలో ఉన్న వాటర్ కలుషితం అయిపోతుంది. ఫుడ్ కలుషితం అయిపోతుంది. ఫుడ్ కంటైనర్స్ ప్యాకింగ్ ప్లాస్టిక్‌కి వాడడం గానీ, ఇవి లేదా ప్లాస్టిక్ వేస్ట్‌ని ఎక్కువగా పెంచుతున్నారు. ఫ్రాగ్రెన్స్ ఎక్కువగా వాడడం. ఇందాక చెప్పాను గదా! ఆ స్మెల్ బాగా రావాలి అని జెప్పి మనకు ఆకట్టుకోవాలి అని చెప్పి మనకి ఈ ఫ్రాగ్రెన్సెస్ వాడతారు. కెమికల్ ఫ్రాగ్రెన్సెస్. దీనివల్ల గూడా ఎండోక్రైన్ సిస్టమ్ అనేది దెబ్బతింటది. పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, పౌడర్‌లు, క్రీములు, ఓకేనా? ఫౌండేషన్‌లని, లిప్‌స్టిక్‌లని, అదేదో ఐ లాషెస్ అని, ఇవన్నీ గూడా పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్‌లో గూడా బాగా దెబ్బతినడం జరుగుతుంది. హౌస్ హోల్డ్ క్లీనర్స్ గానీ, డిసిన్ఫెక్ట్స్ గానీ. క్లీనర్స్ అంటే ఏంటి? గాస్ క్లీనర్స్ గానీ, ఫ్లోర్ క్లీనర్స్ గానీ, డిసిన్ఫెక్టర్స్ అంటే మన ఏమంటారు? శానిటైజర్స్ లాగా వాడడం గానీ, వేరే ప్రొడక్ట్ హిట్ గానీ, ఆల్ ఔట్‌లు గానీ, ఇవన్నీ బిల్డింగ్ మెటీరియల్స్‌తో సహా, ఓకేనా? సాయ్, సాయ్ అంటే సోయా బీన్స్ అంటాం. ప్రోటీన్ ఎక్కువుండే ఫుడ్స్ వీటిని గూడా కంటామినేట్ జేస్తున్నారు. అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, ఇండస్ట్రియల్ కెమికల్ ప్రొడక్షన్, ఇవన్నీ గూడా ఇవి గాక ఇంకా మొత్తం చాలా ఉన్నాయి. ఇవి మెయిన్‌గా మనం వాడేవి. వీటి వల్ల ఏమవుతుందో ఒక్కసారి చూడండి. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మన బ్రెయిన్‌లో స్టార్ట్ అయ్యి హైపోథాలమస్ నుంచి పీనల్ గ్లాండు, థైరాయిడ్ గ్లాండు, పిట్యూటరీ గ్లాండు, అడ్రినల్ గ్లాండు అంటే లివర్ దగ్గర ఉండేది. ప్యాంక్రియాస్ గ్లాండు, షుగరు. ఇంతకుముందు షుగర్ ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఒకటో, రెండో చేతులు లేచాయి. ఇప్పుడు షుగర్ లేని వాళ్ళు ఎవరు అంటే ఒకటో, రెండో చేతులు పైకి లేస్తున్నాయి. అంతలా ఎందుకు అయిపోయామంటే ప్యాన్‌క్రియాస్ గ్లాండ్ అనేది దెబ్బతినడము. ఓవరీస్ అండ్ టెస్టిస్. టెస్టిస్ అంటే జెంట్స్‌కి, ఓవరీస్ అంటే లేడీస్‌కి. ఇవి ప్రాబ్లమ్ రావడం. దీనివల్లే పిల్లలు లేకపోవడం. ఇంతకుముందు పిల్లలు లేకపోవడం అనేది ఎవరో ఒకరిని జూసేవాళ్ళం. కానీ ఇప్పుడు 10 మందిలో నలుగురు, ఐదుగురికి పిల్లలు లేని సమస్య. ఉన్నా సగం మంది ఆరోగ్యంగా లేని పిల్లలు పుట్టడం. ఇవన్నీ దేనివల్ల జరుగుతున్నాయంటే ఈ చుట్టూ ఇప్పుడు చూసుకోండి, మీరు ఒకసారి స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి కావాలంటే. ఇవన్నీ వాడడం వల్ల జరుగుతున్నాయి. ఓకేనా? ఇదిగోండి. క్లియర్‌గా ఇక్కడ మీకు స్టెప్ వైస్ మీకు ఎట్లా డ్యామేజ్ అవుతాయని క్లియర్‌గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సింపుల్‌గా చెప్పాలి అంటే మంచి సువాసన వచ్చినప్పుడు మనం ముక్కు మూసుకోము. ఇంకా ముక్కు వెడల్పుగా చేసుకొని ఇంకా బాగా పీల్చుకుంటాం. అబ్బా! మంచి వాసనొస్తుంది అనుకోని. ఎవరైనా పర్ఫ్యూమ్ కొట్టుకున్నారనుకోండి, మంచి వాసనొస్తుందని జెప్పి బాగా పీలుస్తాం ఇంకా. మీరు గమనించండి, మీరు బయట వాడే పర్ఫ్యూమ్సు చాలా తక్కువ స్మెల్ ఒస్తుంటాయి. భయంకరంగా స్మెల్ ఒస్తాయి బయట మామూలు ఆల్‌మోస్ట్ అన్నీ. మంచి బ్రాండ్స్ తప్ప. కాస్ట్‌లీగా ఉండేయి తప్ప మిగతావన్నీ గూడా ఈ యాక్స్ గాని, ఇంకా మిగతా చాలా బ్రాండ్‌లున్నాయి. ఇవన్నీ గూడా. కానీ మన వెస్టేజ్‌లో ఉండే పర్ఫ్యూమ్స్ తీసుకోండి మీరు, ఓవర్ స్మెల్ రావు. బ్యాడ్ స్మెల్ రాకుండా చేస్తాయి. చాలా మైల్డ్ స్మెల్ ఉంటది. బ్యాడ్ స్మెల్ రాకుండా చేస్తాయి. ఎందుకంటే అక్కడుండే బ్యాక్టీరియానవి జనరేట్ చేయకుండా చేస్తాయి అంతే. దానివల్ల మీకు బాడీ అనేది బ్యాడ్ స్మెల్ రాదు. అక్కడ గూడా మీకు కంపెనీ చాలా జాగ్రత్తగా ప్రొడక్ట్‌ని తీసుకురావడం జరిగింది. ఎండోక్రైన్ సిస్టము, ఇమ్యూన్ సిస్టము, లివరు, కిడ్నీ, పాంక్రియాస్, మేల్ రీప్రొడక్టివ్ సిస్టము, డెవలప్‌మెంటల్ ఎఫెక్ట్స్, ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయంటే మనకి ఈ కెమికల్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల వస్తున్నాయి. అందుకే చెప్పాను, కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి మీరు సీఈఓ అవ్వచ్చు. ఏ సీఈఓ అవ్వచ్చు. క్యాన్సర్ అండ్ ఎండోక్రైన్ అండ్ అదర్ డిసీజెస్ పేషెంట్‌గా మీరు మారాలి అంటే కెమికల్స్ వాడొచ్చు. ఓకేనా? సో, ఎవ్వరూ గూడా
ఈ అవగాహనని మిస్ చేయకుండా మీరు ఎక్కడైతే హోమ్ మీటింగ్ చేస్తున్నారో ఆ హోమ్ మీటింగ్ దగ్గర దీన్ని హైలైట్ చేసి చెప్పండి. ఏమేం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి ఇవి వాడడం వల్ల? ఎగ్జాంపుల్‌తో సహా మన చిన్నప్పుడు మనం ఎలా ఉన్నాం, ఇప్పుడున్న పిల్లలు ఎలా ఉన్నారు? ఇంతకుముందు మట్టిలో ఆడినా గూడా మనకి ఎలాంటి అలర్జీలు లేవు, ఆస్తమాలు లేవు, ఆయాసాలు లేవు. కానీ ఇప్పుడు పిల్లల్లో ఈవెన్ నెలలో కనీసం 2, 3 సార్లు లేదా 4, 5 సార్లు హాస్పిటల్‌కెళ్ళాల్సిందే. యాంటీబయాటిక్స్ ఎయ్యాల్సిందే. లేదు అంటే వాడికి ఉపయోగం లేదు. ఆయాసమనో, దగ్గు, జలుబు, జ్వరం. ఓకేనా? అందుకనే కంపెనీ హోమ్ కేర్ కేటగిరీలో మొత్తం 5 ప్రొడక్టులు ముఖ్యంగా ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఫస్టు ఇల్లు తుడుచుకోవాలి. బాగా ఇంట్లో పూజ చేసేవాళ్ళు, దైవభక్తి ఉన్నోళ్ళు ఫస్ట్ లేవంగానే చేసే పనేంటంటే, ఇల్లు చిమ్ముకొని, వాకిలి చిమ్ముకొని, ఇల్లు తుడుచుకోవడం. తర్వాత ఏవైతే తినేసిన ప్లేట్లు ఇవన్నీ ఉన్నాయో, ఎంగిలి ప్లేట్లు మొత్తం గూడా శుభ్రంగా కడిగి, శుభ్రం జేసుకోవడం వంటిల్లు. బట్టలు ఉతకడం, బాత్రూమ్ గడగడం. ఓకేనా? ఇవన్నీ గూడా ఎక్కువగా చేసేది లేడీసే. అందుకే క్యాన్సర్ పేషెంట్‌ల్లో గూడా ఎక్కువ సంఖ్య ఎవరున్నారు అంటే ఆడవారే ఉన్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది హైలైట్ జేసి చెప్పండి. బయట కెమికల్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల దాదాపుగా 80% మంది క్యాన్సర్ పేషెంట్‌లు ఆడవారే ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రొడక్ట్‌లు ఎక్కువగా వాడేది వాళ్ళే గాబట్టి. ఫ్లోర్ క్లీనర్ పట్టుకొని నీటిలో కలపడానికి వాళ్ళ చేతులు వాడాలి. తుడిచేటప్పుడు దాని మీద నడవాలి. తుడిచినంత సేపు ఆ స్మెల్ పీల్చుకోవాలా. అంట్లు తోమడం. అంట్లు మొత్తం గూడా రోజుకి 2, 3 సార్లు కనీసం ఆ అంట్లు తోమే సోపులు వాడడం. బయట కెమికల్ ప్రొడక్ట్స్‌తో ఉండే డిష్ వాష్ జెల్లులు, సోపులు వాడడం. ఆ స్మెల్ పీలవడం. సర్పు. మీరు చూడండి సర్ఫ్ బకెట్‌లో ఏసిన తర్వాత ఏరియాలో, టైడో ఏదో ఒక బ్రాండ్ తీసుకోండి. ఒక ప్యాకెట్ దాంట్లో ఏసిన తర్వాత ఆల్‌మోస్ట్ 20-30% సుద్ద మిగిలిపోద్ది బకెట్‌లో మీకు. మన సర్ఫ్ ప్యాకెట్ మొత్తం బోర్లిచ్చండి బకెట్‌లో. మొత్తం కలిసిపోద్ది నీటిలో. ఎందుకంటే వెయిట్ కోసమో, లేదా కెమికల్స్ ఎక్కువ కోసమో, లేదా ఎక్కువ తెలుపు రావాలనో మీకు సుద్ద గాని, కెమికల్ గాని కలపరు. బట్టలు నీట్‌గా అవ్వడానికి ఏ కెమికల్ అవసరమో అది మోతాదు ప్రకారమే ఉంటది. వెయిట్ కోసం ఎలాంటి సుద్ద గాని, మట్టి గాని కలపరు. ఓకేనా? ఇంకా మీకు ఒక బకెట్‌లో 1 లేదా 2 స్పూన్లు మన సర్ఫేసి, బాగా మురికైన మసిగుడ్డలు గాని, కాళ్ళ పట్టాలు గాని దాంట్లో నానబెడితే అరగంటకి మీరు ఏం జాడించకుండానే అరగంటలో మీకు ఆ దాంట్లో ఉన్న మురికంతా పైకి తేలుతది. అంత బాగా పనిచేస్తది మన అల్ట్రామాటిక్. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టాయిలెట్ క్లీనరు. మనం బయట టాయిలెట్ క్లీనర్ తీసుకొచ్చి బాత్రూమ్‌లో ఏసినప్పుడు ముక్కు మూసుకోకుండా, చేతులకి ఏమేసుకోకుండా, చేతికి తగలకుండా, కాళ్ళకి చెప్పులు లేకుండా ఎవరన్నా తొడవగలుగుతున్నామా? ఓపెన్ చేసి కింద పోయంగానే భయంకరమైన స్మెల్లొస్తది. దాంతో మీ ముక్కు ద్వారాలు గానివ్వండి, ఊపిరితిత్తులు గాని దెబ్బకు పోతాయి. మీ చేతికి తగిలినా, కాళ్ళకి తగిలినా దాని ద్వారా మీ స్కిన్‌లోకెళ్ళి చర్మ వ్యాధులు రావడం, టిష్యూస్ డ్యామేజ్ అవ్వడం. నెక్స్ట్ బట్టలు. మీరు ఉతికే బట్టలు కెమికల్స్ వాడి, వాడి దాన్నేం జేస్తున్నారు అంటే, ఆ బట్టలు డైలీ యేసుకుంటున్నాం మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా. దానివల్ల స్కిన్ అలర్జీస్ రావడం, దద్దుర్లు రావడం, చెమటకాయలు తొందరగా రావడం, ఇవన్నీ గూడా మనం జస్ట్ రోజు వాడే కెమికల్ ప్రొడక్ట్స్ వల్లే వస్తున్నాయి. ఓకేనా? కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ వాడడం వల్ల అలర్జీస్ తగ్గుతాయి. స్కిన్ సెన్సిటివిటీ తగ్గుతది. చర్మం మీద మీకు ఊరకనే ఇంతకుముందు మనం గట్టిగా ఏదైనా తగిలినా గూడా చర్మానికి పెద్ద ఏం జరిగేది గాదు. ఇప్పుడు జస్ట్ మనం చర్మం మీద ఒక గోరుతో మనం అట్ట గీకినా గూడా ఎర్రగా కందిపోవడం, అక్కడ అలర్జీ రావడం, వాయడము ఎందుకొస్తున్నాయంటే ఈ కెమికల్ ప్రొడక్ట్స్ వాడి, వాడి చర్మం చాలా సెన్సిటివ్ అయిపోయింది. కానీ మన ప్రొడక్ట్స్ ఏవైతే నేచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయో వెస్టేజ్, హై వేస్ట్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్. ఇవేదైతే ఉన్నాయో వీటిని వాడడం వల్ల మనకు అలాంటి సమస్యలనేవి రావు. ఇంకొకటి స్మెల్ కోసం ఎలాంటి కెమికల్ పర్ఫ్యూమ్స్ అనేది మన దాంట్లో వాడరు. దానివల్ల ఇండోర్ ఇంట్లో ఎయిర్ క్వాలిటీ బాగుంటది. ఓకేనా? సో, మన లంగ్స్ గూడా సేఫు. నెక్స్టు పెట్స్ గాని, పిల్లలు గాని ఉంటే వాళ్ళకి ఎలాంటి హానికరమైన కెమికల్ మన దాంట్లో ఉండవు.
ఉండే న్యాచురల్ కెమికల్ కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. సో పిల్లలకు కానీ కుక్క పిల్లులు పెంచుకునే వాళ్ళకు కూడా ఇది సేఫ్ మన ప్రొడక్ట్స్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ చూసుకుంటే వాటర్ పొల్యూషన్ తగ్గుతుంది. ఎందుకని అంటే డీమినరలైజ్డ్ మన కంపెనీ నుంచి ఎటువంటి వాటర్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ జరగదు. రీజన్ ఏంటి? డీమినరలైజ్డ్ వాటర్ని తీసుకొని మన ప్రోడక్ట్ తయారు చేస్తుంది. ఎక్కువ మంటలు వేడిలో తయారు చేయడం ఇలాంటి వాటిల్లో మన ప్రొడక్ట్స్ తయారవ్వవు కాబట్టి ప్యాకేజింగ్ వేస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మన కంపెనీ వాడే మెటీరియల్ కూడా మీరు చూడండి, డబ్బాలు కానీ అన్ని ఫుడ్ గ్రేడ్ ఉంటాయి. రీసైకలబుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి మన దాంట్లో, రీసైకలబుల్ ప్యాకింగ్ ఉంటుంది మన దాంట్లో. ఓకేనా? నెక్స్ట్ సపోర్ట్స్ ఫర్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. కెమికల్ ఫ్రీ ప్రొడక్షన్స్ ఎందుకు ఈకో ఫ్రెండ్లీగా బాగా పనిచేస్తాయి. ఓకేనా? సో మనకి ప్రకృతికి ఎటువంటి హానికరం అనేది ఉండదు. నెక్స్ట్ న్యాచురల్ ఎఫెక్టివ్నెస్ ఏంటి? జెంటల్ ఎట్ ఎఫెక్టివ్ అంటే మనకి పని చేస్తూనే దాని పని ఏదైతే ఇప్పుడు మన బట్టల లిక్విడ్ తీసుకోండి, బయట దానికంటే మనది చాలా బాగా మురికిపోద్ది, కానీ మన చేతులకు కానీ ఓకేనా మన చర్మానికి కానీ ఎటువంటి హాని జరగనివ్వదు. ఎందుకంటే న్యాచురల్గా వాడతారు కాబట్టి. మీరు బయట బట్టల లిక్విడ్ చూడండి, గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఉంటుంది. ఎందుకు అంటే దాంట్లో కెమికల్ కలుపుతారు, మంది నీటిలో కలిసిపోద్ది. మీరు గమనించండి. ప్లీజెంట్ సెన్స్ ఉంటాయి మన దాంట్లో. ప్లీజెంట్ సెన్స్ అంటే ఎక్కువ స్మెల్ రావడానికి కెమికల్ పర్ఫ్యూమ్స్ వాడరు. ప్లీజెంట్ సెన్స్ న్యాచురల్గా వచ్చిన సెన్స్ని మాత్రమే వాడతారు. ఎసెన్షియల్ ఆయిల్స్ అంటాము, యూక్లిప్టస్ ఆయిల్ కానీ ఓకేనా, ఇలాంటివి వాడతారు. కాస్ట్ ఎఫెక్టివ్నెస్ లాంగ్ టర్మ్లో మనకి ఈ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ వల్ల సేవింగ్స్ కూడా జరుగుతాయి. ఎట్లా అనేది కూడా మనం చూద్దాం. రెడ్యూస్ నీడ్ ఆఫ్ స్పెషలైజ్డ్ క్లీనింగ్ ప్రొడక్ట్స్. ఎక్కువగా స్పెషల్గా వాడాల్సిన కెమికల్ ప్రొడక్ట్స్ మనం వాడాల్సిన అవసరం లేదు ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ రెగ్యులర్గా వాడడం వల్ల. దీనివల్ల మనకు వచ్చే మెయిన్ 4 బెనిఫిట్స్ ఏంటి అంటే ప్యూర్ ఎయిర్, గాలి స్వచ్ఛంగా దొరుకుతుంది మనకి. స్వచ్ఛమైన గాలి ఉంటుంది మన ఇంట్లో కానీ ఒక్కసారి మన చుట్టుపక్కల వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తే స్వచ్ఛమైన గాలి అనేది మనకి అందుతుంది. హెల్తీ ఫుడ్ వస్తుంది. హెల్తీ ఫుడ్ ఎందుకు వస్తుంది? కెమికల్ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే తగ్గుతాయో భూమి నుంచి, గాలి నుంచి, నీటి నుంచి వస్తున్న పొల్యూషన్ అనేది తగ్గిపోతుంది. పొలాల్లో పండే పంట కూడా హెల్తీగా వస్తుంది ఎటువంటి కెమికల్స్ లేకుండా. వీటి ద్వారా మనకి హెల్త్ అనేది వస్తుంది. వీటన్నిటి వల్ల మనకి సేవింగ్స్ వస్తాయి. ఓకేనా? సో మన దాంట్లో ఉండే ప్రోడక్ట్ కాస్ట్ కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెలకి మీకు కేవలం ₹962 మాత్రమే పడుతుంది. మొత్తం కిట్ మనం దాంట్లో ఉన్న 5 హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కలిపి ₹962కే మనకి రావడం జరుగుతుంది. ₹962 అనేది ఎక్కువ అని నేను అనుకోవట్లా నెలకి. ఓకేనా? సో ఇది పాయింట్స్ కూడా మీకు మళ్ళీ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. 26 పీవీ కేవలం మన హోమ్ కేర్ ప్రొడక్ట్స్‌కే మనం తీసుకోవచ్చు. పోనీ సర్ఫు, బటర్ లిక్విడ్ 2 వాడేవాళ్ళు ఉండకపోతే సర్ఫ్ తీసేసినా మీకు లిక్విడ్ ఈజీగా మీకు 800 లోపే, 700 లోపే మీకు 700 చిల్లరకే మీకు హోమ్ కేర్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఒకసారి గమనించండి. మనకేం వేలు పెట్టట్లేదు ఇక్కడ. జస్ట్ ₹962కి ఎటువంటి హాని కలిగించని హోమ్ కేర్ ప్రొడక్ట్స్ మన వెస్టేజ్ కంపెనీ మనకు అందిస్తుంది. ఓకేనా? అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మిగతా మీరు ఫ్లోర్ క్లీనర్‌లో ఈ కెమికల్స్ ఉన్నాయని చెప్పారు కదా సార్! మరి టాయిలెట్ క్లీనర్‌లో ఏమున్నాయి అంటే, టాయిలెట్ క్లీనర్‌లో కూడా మనకి సేమ్ అవే కెమికల్స్ ఉంటాయి. తక్కువ మోతాదులో ఉంటాయి. ప్లస్సు మనవి న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా వచ్చిన కెమికల్ అయితే, మీకు బయట దొరికేది ఆర్టిఫిషియల్ రిసోర్సెస్ ద్వారా వచ్చిన కెమికల్. ఇంకా డిష్ వాష్ జెల్‌లో లెమన్ ఎక్స్ట్రాక్ట్ ఉంటది. నిమ్మకాయ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. ఫోమింగ్ ఏజెంట్ ఉంటది. ఓకేనా? డిష్ వాష్ జెల్‌లో కూడా మన బట్టల లిక్విడ్‌లో కూడా అంతే. ఎటువంటి కలర్ ఏజెంట్స్ కలపరు. ఓకేనా? సో ఇట్లా న్యాచురల్ రిసోర్సెస్ ద్వారానే మన ప్రొడక్ట్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్ యూ సార్. ఓవర్ టు యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ సార్. వర్ధన్ సార్. వండర్‌ఫుల్ సెషన్ ఇచ్చారు. లీడర్స్ గమనించాం గదా! మనకి యాక్చువల్‌గా ఇప్పుడు దాకా హోమ్ నీడ్స్‌లో ఏముందిలే అనుకుంటున్నాం మనము. కానీ
ప్రతి దానికి స్టార్టింగ్ హోమ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఏ జబ్బులు రావటం అయినా. అది తెలియక మనం ఇప్పుడు అంతా సప్లిమెంట్స్ వచ్చి నాకు ఇస్తున్నాము. ఈ హోమ్ నీడ్స్ ద్వారా కూడా చాలా వరకు అక్కడ దాకా పోకుండా కూడా మనం చేయొచ్చు. రెండోది చిన్న చిన్న ప్రొడక్ట్స్ లేని మనం నెగ్లెక్ట్ చేయటము. మన మన డిస్ట్రిబ్యూటర్సే ఉన్నాము. కొంచెం కాస్ట్ ఎక్కువ అనుకుంటున్నాం. ఎలా దేని నుంచి వస్తున్నాయి, దేని వల్ల కాస్ట్ పెరుగుతుంది మీకు అర్థమై ఉంటది. ఇది ఖచ్చితంగా ప్రతి హోమ్ మీటింగ్ మనం డిస్కషన్ చేస్తే అర్థమవుతుంది. రెండోది మన హోమ్ నీడ్స్ ద్వారానే సార్ చూడండి ఎంత పెద్ద సెషన్ ఇచ్చారు. మనతో పాటు ప్రకృతికి కూడా మనం న్యాయం చేయొచ్చు. ఈ కెమికల్ ప్రొడక్ట్స్ వాటర్ రూపంలో భూమిలోకి వెళ్ళటం, ఎయిర్ రూపంలో గాలిలోకి వెళ్ళటం, ఇక్కడ వాటర్ కంటామినేటెడ్ ప్లస్ ఎయిర్ కంటామినేటెడ్ అవుతుంది. ఇవన్నీ కూడా ముందు మనం చేంజ్ అయ్యి చుట్టుపక్కల చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా మొత్తం మారిద్ది. కంపెనీ ఉద్దేశం కూడా ఇదే సార్, కొంచెం గమనించాలి. చాలా వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు సార్. అర్థం సార్ సెకండ్ థ్యాంక్ యూ. ఇట్లానే దీని మీద ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓవర్ టు యూ సార్. క్యారీ ఆన్. థ్యాంక్ యూ వర్ధన్ సార్. మనం ఏమనుకుంటామంటే పెద్ద పెద్ద వాటి వల్ల పెద్ద పెద్ద జబ్బులు వస్తున్నాయి అనుకుంటాం. చాలా చిన్న చిన్న వాటితోనే ఎంత పెద్ద జబ్బులు వస్తాయని సంగతి చాలా నాకు తెలియదు సార్ ఇప్పుడు దాకా. వెస్టేజ్ లోకి వచ్చాక తెలిసింది. మీరు ఈ రోజు ఇచ్చిన సెషన్ ద్వారా బాగా క్లియర్ గా అర్థమైంది. ఇంకొకటి చాలా మంది అడిగేది ఏంటంటే ఫీల్డ్ లో కూడా మీ ప్రొడక్ట్స్ కాబట్టి మీరు గొప్పగా చెప్తున్నారు, రైట్? ఎలా సార్ మీ 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 క్వాలిటీ ఉంటాయని బయట కెమికల్ అని రుజువు ఏంటని అడిగారు నన్ను. సో దానికి నేను అంటే ఇది ఆల్రెడీ గ్రూప్ లో ఉన్న ప్రతి లీడర్కి ఎదురయ్యే ప్రశ్న. సింపుల్ లాజిక్ సార్. సార్ ఈరోజు వర్ధన్ సార్ చెప్పిన ఈ 5 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ అన్ని బయట మనం చిల్లర కొట్లో కొనుక్కొచ్చుకునేవి, ఇది సర్ఫ్ కానీ బ్రాండ్లు, నేను ఐ డోంట్ వాంట్ మెన్షన్ ద బ్రాండ్, బయట మీరు ఏదైతే కొనుక్కొచ్చుకొని వాడుతున్నారో అవి 30-40 ఇయర్స్ అంటే మీ నాయనమ్మ, మన అమ్మ, మన నాన్న వాళ్ళ కాలంలో ఈ బ్రాండ్ లేవు. బయట మనం వాడుకునేవి సర్ఫ్, అంట్లు లిక్విడ్లు, ఇవన్నీ కూడా అప్పట్లో లేవు. ఫ్లోర్ క్లీనర్లు అప్పట్లో లేవు అంటే అప్పట్లో జబ్బులు కూడా లేవు. బాగా గమనించండి. అప్పట్లో ఈ ప్రొడక్ట్లు లేవు, అప్పట్లో టీవీలు లేవు, అప్పట్లో జబ్బులు లేవు. ఎప్పుడైతే టీవీలు వచ్చి ఈ ప్రొడక్ట్స్ మార్కెట్ లోకి వచ్చినాయో అక్కడి నుంచి హాస్పిటల్స్ జబ్బులు ఎక్కువైపోయినాయి. ముద్దుగా చెప్పాల్సిన అవసరం లేదు సార్. మీరు జస్ట్ ఇంటికి వెళ్ళి మీరు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో విమ్ లిక్విడ్ నువ్వు వాడినవా అని మీ నాయనమ్మని అడగండి. లేదురా నాయన అంట్లు చెత్త మన వరిగడ్డి ఉంది కదా, తవుడు వాటితో క్లీన్ చేసుకునేవాళ్ళు. సరుపు వాడినవా, సరుపు ఆడమరా నాయన అంటారు వాళ్ళు. 2, మీరు బట్టల లిక్విడ్ లేదు, టాయిలెట్ క్లీనర్ లేదు, ఈ బ్రాండ్లు ఏమి లేనప్పుడు జబ్బులు లేవు. ఇప్పుడు వచ్చినాయి ఆల్మోస్ట్ హాస్పిటల్స్ పెరిగినాయి. అది మీరు జస్ట్ క్రాస్ చెక్ చేసుకోండి. అది మనం చెప్పగలగాలి కస్టమర్స్ కి. ఆయన ఎందుకురా అంటే నేను చెప్పడం కాదు, ఆయన బయట ప్రొడక్ట్లు ఇంతకు ముందు లేనప్పుడు జబ్బులు లేవు అని ఒక్కసారి వాడి చూడు, నీకు తేడా అర్థమైపోద్ది. ఎప్పుడైతే డెమో పడిద్దో ఆటోమేటిక్ గా ఓకే అనే ఒక అవగాహనకు వస్తాడు. ముద్దుగా మనం వెళ్ళి మా ప్రొడక్ట్లు బాగుంటాయి వాడుకోండి. నో, నువ్వు చెప్పే ప్రతి పాయింట్ కి లాజిక్ ఉండాలా. కస్టమర్ ఈజ్ నాట్ ఏ ఇన్నోసెంట్ సార్. కస్టమర్స్ ఇన్నోసెంట్స్ కాదు, చాలా తెలివిగల వాళ్ళు ఉంటారు. వాళ్ళకు మించి మనం మాట్లాడాలంటే నువ్వు కరెక్ట్ లాజిక్ పాయింట్ వాళ్ళ దగ్గర వాడాలి. ఇప్పుడు ఇందాక సాధ్యం మొత్తం 790 కాస్ట్ ఎక్కువ అంటున్నారు. నో, కాస్ట్ ఎందుకు ఎక్కువ? లైజాల్ మూత పోసుకునే కాడ ఫ్లోర్ క్లీనర్ 3 డ్రాప్లు వేస్తున్నాం అంటే లైజాల్ 3 డబ్బాలు కొనుక్కునే కాడ ఫ్లోర్ క్లీనర్ 1 డబ్బా సరిపోద్ది కదా. ఇది ఎప్పుడైతే డెమో చూపిస్తావో ఓకే ఇది కాస్ట్ కూడా తక్కువ కాదు అనే భావన వాళ్ళకి మనం కలిగించాలి. ఇవన్నీ హోమ్ మీటింగ్స్ లోనే పాసిబిలిటీ ఉంటాయి. ఇవి చిన్న చిన్న విషయాలు లీడర్స్ మనం గమనించి ఫీల్డ్ లో ఆచరిస్తే వండర్ఫుల్ రిజల్ట్ వస్తాయి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వర్ధన్ సార్. చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్, సింపుల్ టాపిక్ కానీ చాలా ప్రతిరోజు వాడుకునేవి సార్. ఈ టెక్నాలజీ టర్మినాలజీ ఇవన్నీ తెలవదు సార్, మాకు ఎవరికి తెలియదు, చాలా మంది తెలియదు అట్లా ఏముంటాయి అనేది కూడా.
ఏం నెట్టుకొని పోతా ఉన్నాం బండి మాకు. ఓకే. చాలా డీటెయిల్డ్ గా వివరించారు వర్ధన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ నాలెడ్జ్ మాకు ఉపయోగపడుతుంది. వండర్ఫుల్ నాలెడ్జ్. సో ఫీడ్బ్యాక్ సెషన్ లోకి వెళ్దాం. ఒకసారి ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ లీడర్స్. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ప్రతి ఒక్కరు, లేడీస్ అయినా ఎవరైనా, ఎందుకంటే మాట్లాడుతూ నేర్చుకోవాలి సార్. ఈ బిజినెస్ మాట్లాడే బిజినెస్. ఓకేనా? ఎస్ ఆనంద్ సార్. ఎస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వన్ సెకండ్ వర్ధన్ సార్. సార్ మనం అందరం కూడా చిన్న చిన్న సబ్జెక్టులే అనుకొని నెగ్లెక్ట్ చేస్తున్నాం సార్. కొంతమంది హోమ్ నీడ్స్ నేను చెప్పేదే కదా డెమో కలుపుతున్నానని. కానీ నిజంగానే వర్ధన్ సార్ చిన్న చిన్నయే, కానీ అక్కడ క్వశ్చన్ వచ్చినప్పుడు అది పెద్ద సమస్య అవుతుంది. మీ దాంట్లో కెమికల్స్ లేవని, మీది కలర్ ఎందుకు మారలేదు, లేదా ఎందుకు మారింది అని రకరకాల క్వశ్చన్స్ వస్తుంది. ఇప్పుడు సార్ క్లియర్ కట్ చిన్న పాయింటే, కానీ మనం ఫీల్డ్ చాలా ధైర్యంగా కాన్ఫిడెన్స్ గా చెప్పొచ్చు. నేను నేర్చుకుంది అక్కడ ఏం కెమికల్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది, దీంట్లో ఏం కెమికల్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది ఆయన ఒక క్లారిఫికేషన్ తీసుకున్నాం సార్ అర్థం సార్. దాంతోపాటు ఇప్పుడు దాకా సురేష్ సార్ చెప్పినప్పుడు మేము లైట్ గా చెప్పాం కెమికల్స్ వల్లే వస్తున్నాయని, ఎవిడెన్స్ అనేది పెద్దగా చూపించలేకపోయాం. ఇప్పుడు చెప్పొచ్చు సార్, ఒక్క ఇంట్లో వాడే హోమ్ నీడ్స్ వల్లే ఇన్ని రకాల జబ్బులు వస్తున్నాయి. మన బాడీలో ఉన్న ప్రతి అవయవానికి ఎఫెక్ట్ అవుతుంది ఇంటి ద్వారానే, ఇంట్లో హోమ్ నీడ్స్ ద్వారానే. వీటిని కూడా ఎక్కువ ప్రజెంట్ చేయడానికి నేను చాలా నాలెడ్జ్ తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. కింద ఉన్న లీడర్స్ కూడా మీరు గమనించాలి. ఈ జూమ్ సెషన్ మళ్ళా మీరు వినని వాళ్ళకి యూట్యూబ్ లింక్ ద్వారా మళ్ళీ ఒకసారి పెట్టి మీ కింద ఫ్రీ లీడర్స్ కి వినిపించి నెక్స్ట్ జూమ్ కి అటెండ్ అయ్యేలా చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ తలపాల శివ హరి సార్. శివ సార్, గుడ్ మార్నింగ్. శివ సార్ అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ సాయన్న. ఎస్ ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ శివ సార్, హరి టీమ్ సార్. సార్ 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 గుడ్ మార్నింగ్ సార్. సార్ మరి ఇప్పుడు వర్ధన్ సార్ సార్ వినపడుతుంది సార్? హలో ఎస్ సార్. వర్ధన్ సార్ శివ సార్. ఆన్సర్ సెషన్ చాలా బాగుంది సార్. ఇది మన పెద్దవాళ్ళు అన్నట్టు ఇళ్ళాల ఇంటికి వెలుగు అన్నట్టు మన యొక్క ఇంటి నుంచే మనం యొక్క ఆరోగ్యం అనేది ఇక్కడ చాలా అసలు దీన్ని చూస్తా ఉంటే అసలుకి 80% ఆడవారిలో క్యాన్సర్ వస్తుందంటే బయటి ప్రొడక్ట్స్ వల్ల ఎంత భయం వేస్తుంది సార్ మనకు. అసలు ఎంత బాగుందో ఈ ఒక్కట పట్టుకుంటే చాలు సార్ మనం మారటానికి. అసలుకి కెమికల్స్ అనేది ఇంత మీరు అసలుకి చెప్తూ ఉంటేనే అసలు ముందు కంపరం వేస్తుంది సార్. ముందు అసలుకి మనకి ఇంట్లోనే మనము ఈ విధంగా బాధపడుతున్నాం అనేది అసలుకి ఇది వాడటం వల్ల మనం ఏమంటారు, మన గొయ్యి మనమే తీసుకున్నాం అంటారు చూసారా, ఆ విధంగా సార్ కెమికల్స్ వాడటం వల్ల అసలు వీటిని ఎంత మీరు అన్నట్టుగా ఈ బిజినెస్ అనేది అసలు ఎందుకు వచ్చానా అని ఫస్ట్ లో అనుకున్నాను సార్. నేను చాలా ఉపయోగకరంగా ఉంది సార్ ఈ బిజినెస్ వల్ల. అసలుకి మీరు అసలు జూమ్ మీటింగ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 4:30కి లేసాను సార్ ఇవాళ. నేను నిద్ర లేదు. సూపర్ సూపర్ సూపర్. గవర్నమెంట్ టీచర్ సార్. అసలుకి నేను ఇది ఒక పెద్ద యుద్ధం లాగా మన పిల్లలకు కూడా స్కూల్లో కూడా చెప్పాల్సినంత బాధ్యత ఉంది సార్. అసలు ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ అసలు ఎంత బాగుంది సార్ ఈ సెషన్. అసలుకి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉంటా సార్. థ్యాంక్ యూ సార్. శివ సార్. వర్ధన్ సార్ ఈయన గవర్నమెంట్ టీచర్ సార్, న్యూ జాయినింగ్. ఓకే సూపర్ సూపర్. మీ మీద ఇంకా సార్ అప్పుడు మాకంటే. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలుకి నేను ఎక్సలెంట్ సార్ ఇది సెషన్. అది అసలుకి ఓకే సార్. ఉంటా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి వాళ్ళు రావడం మాకు ఇంకా ప్రోత్బలాన్ని ఇస్తుంది మాకు. ఓకే సార్. ఓకే సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్. సార్ కానీ మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. శివ సార్, 1 సెకండ్. నిజంగానే మీరు పిల్లలకు కూడా చదువు వాళ్ళ పేరెంట్స్ కి కానీ వీళ్ళకి అవేర్నెస్ కల్పించడానికి ఇటువంటి సెషన్స్ డైలీ ఉంటాయి సార్, నాలెడ్జ్ సెషన్స్. కాబట్టి మీరు జాయిన్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం మీ చుట్టూ ఉన్నటువంటి మీ కొలీగ్స్ కానీ ఇట్లా తీసుకొని మనం సమాజానికి ఎంత మేలు చేస్తున్నామో ఇక్కడ మీకు అర్థమైంది కాబట్టి మిగతా వాళ్ళకి కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది సార్. డైలీ జూమ్స్ కూడా ఇలానే ఉంటాయి. దట్టు
రాబోయే సెషన్స్ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి సార్. మన గురువు గారిని కూడా ఒకసారి కల్పిస్తాం. మీరు దాన్ని బట్టి కూడా ముందుకు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్ కంటిన్యూ సార్ సురేష్ సార్. థ్యాంక్ యూ వర్ధన్ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. అవును సార్, మీరు ఏం చేయాలి సార్? ఎస్ సార్. ఓకే. సో సార్ చెప్పింది కూడా మీరు గమనించండి. లేడీస్ కి ఇప్పుడు క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇదివరకు జెంట్స్ ఎక్కువ వచ్చేది. గమనించండి, లేడీస్ కి క్యాన్సర్ పర్సంటేజ్ పెరిగిపోయింది. మంచి పాయింట్ రైజ్ చేశాడు సార్ అది. సో ఇది దానికి కారణం ఏంటంటే మనం ఏమో అనుకుంటున్నాం, ఏమో కాదు సార్. ప్రతిరోజు ఈ కెమికల్ మధ్యలో పాపం లేడీసే ఎక్కువ ఉంటున్నారు. ఇది గమనించాలి. ఇంత పవర్ఫుల్ డేంజరస్ కెమికల్స్ మధ్యలో ఎక్కువగా స్త్రీలు ఉంటున్నారు. మేమేముంది లేచి వెళ్ళిపోతాం, టిఫిన్ తిని వెళ్ళిపోతాం. కానీ ఈ 5 వాడేది ఎవరు? లేడీస్. అందుకని పెద్ద పెద్ద వాటిని మార్చుకోవాల్సిన అవసరం లేదు సార్. చిన్న చిన్న మార్పుల ద్వారా పెద్ద పెద్ద ఫలితాలు అనేవి మన లైఫ్ లోకి వస్తాయి. ఇది గమనించండి. సో చేశారా సాయి అన్న? ఎస్ సార్, గుడ్ మార్నింగ్ అన్ని సార్. చేసుకోవాలి. గుడ్ మార్నింగ్ సురేష్ సార్, ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు Good morning. చాలా బాగుంది సార్. మేము కూడా 2-3 ప్రోడక్ట్లు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళము. వీటి వల్ల ఇలా డిసీజ్ వస్తున్నాయాలని. అయితే ఈ రోజు కంప్లీట్ గా టోటల్ ప్రోడక్ట్స్, హోమ్ నీడ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ క్లారిటీగా చెప్పారు సార్. చాలా సెక్షన్ చాలా క్లారిటీగా ఉంది. మేము కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ గా వాటర్ పొల్యూషన్ ద్వారా ఈ విధంగా అన్నిటి ద్వారా వస్తున్న విషయాన్ని క్లారిటీ చెప్పారు. తర్వాత మీరు కెమికల్స్ అనే విషయాన్ని చాలా క్లారిటీగా ఉంది సార్. మన దాంట్లో కూడా కొంత కెమికల్ ఉంటుంది. అయితే ఎంత పర్సెంటేజ్ అనేది మాకు కూడా క్లారిటీ తెలియదు కదా సార్. ఈరోజు నాకు అయితే నా మటుకైతే చాలా క్లారిటీగా తెలిసింది సార్. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయన్న. సో ఇందాక సార్ మాట్లాడుతూ ఒక మెయిన్ పాయింట్ రైజ్ చేశారు. పాయింట్ ఏంటంటే మనకు తెలవకుండానే మన గొయ్యి మనం తీసుకుంటున్నాం సార్ అన్నాడు. సో అసలు డైరెక్ట్ సెల్లింగ్ అనే పాయింట్ ఇక్కడ తీసుకురావాలి సార్. మీకు మన గొయ్యి మనం తీసుకోవట్లేదు సార్, మనకు తెలియకుండా మన చేత తీపిస్తున్నారు. మళ్ళీ చెబుతున్నాను సార్, నీ అంతటి నువ్వు తీసుకోవట్లా గొయ్యి, మన అంతటి మనం తీసుకోవట్లా. మన చేత ఈ యాడ్లు అనే చేతబడిని ఉపయోగించుకొని, ఓకేనా, సోషల్ మీడియాను ఉపయోగించుకొని వాళ్ళకి నచ్చిన ప్రొడక్ట్లు మన చేత వాడిపిస్తున్నారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ, వెస్టేజ్ అనే కంపెనీలు ఇట్లాంటి వాటిని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయడానికి గల మెయిన్ కారణమే ఇది. ఈ కెమికల్ బార్ నుంచి జనాలను కాపాడాలంటే యాడ్లు లేకుండా ఆపితే క్వాలిటీ ప్రొడక్ట్ కంపల్సరిగా కంపెనీ ఇచ్చిద్ది. ఇవ్వకపోతే నష్టపోయేది కంపెనీ కాబట్టి రిస్క్ వాళ్ళకే ఉంటది. కాబట్టి వీళ్ళు కల్తీ చేయరు, క్వాలిటీ తగ్గించరు. ఇది సార్ మెయిన్ మోటో. అది వెస్టేజ్ లో డబ్బులు సంపాదించుకోవడానికి కాదు మనల్ని అందరినీ చేర్చింది. గవర్నమెంట్ ఒప్పుకుంది. గవర్నమెంట్లు దీన్ని చట్టం చేసి లీగల్ చేసి ఎంకరేజ్ చేస్తున్న పర్పస్ ఏంటంటే ప్రతి ఇంటికి హెల్త్ ఆ క్వాలిటీ ప్రొడక్ట్ వెళ్ళిద్ది, తద్వారా మనకు ఆరోగ్యం అనేది కాపాడొచ్చు అనే మెయిన్ మోటో. ఒకవేళ వాడుకున్న తర్వాత ఎవరైనా పని చేసుకుంటే వాళ్ళకు ఉపాధి కల్పిస్తాము. ఈ 2 మెయిన్ బేస్ మీదే ఇట్లాంటి కంపెనీలు ఎంకరేజ్ చేయడం జరిగింది. చాలా మంది వెస్టేజ్ లో డబ్బుల కోసం వస్తున్నారు. డబ్బుల కోసం కాదు సార్, ఆరోగ్యం. వెస్టేజ్ లో ముఖ్యంగా ఉంది ఆరోగ్యం. ఈరోజు వర్ధన్ సార్ క్లాస్ లో మెయిన్ గా మనకు అర్థమైంది అదే. డైరెక్ట్ సెల్లింగ్ ప్రతి లీడర్ అర్థం చేసుకోవాల్సింది అదే. మీరు మీ కింద వాళ్ళకి అర్థం చేపించాల్సింది అది. ఓకేనా, ఇది మెయిన్ గా గుర్తుపెట్టుకోండి లీడర్స్. నెక్స్ట్ ఆర్కే గారు, వింజమూరు. ఎస్ ప్లీజ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ వర్ధన్ సార్, సురేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మన సెషన్ మాత్రం సూపర్ గా ఉంది సార్ వర్ధన్ సార్. సురేష్ సార్ కూడా ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మధ్య మధ్యలో ఆ పాయింట్లు చెప్పడం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. థ్యాంక్ యూ సార్ సురేష్ సార్. థ్యాంక్ యూ. ఇలా మీరు చెప్తే ఏంటంటే పాయింట్స్ మనం రాసుకునే దానికి అవకాశం ఉంటుంది. తర్వాత అవతలలో కూడా మేము హోమ్ మీటింగ్ వరకు పోయినప్పుడు కూడా ఇట్లా పాయింట్లు కూడా మధ్యలో ఎవరైనా తెలుగు కళ్ళు ఉంటారు కదా, మీరు ఇంకా చెప్పారు కదా సార్. తెలుగు కళ్ళకి మనం చెప్పాలంటే జూమ్ మీటింగ్ లో ఏమేమి వింటాం అనేది పాయింట్ గా రాసుకోవడం. తర్వాత మన ప్రోడక్ట్ కి పాత రోజులకి ఏముందంటే మీరు తేడా చెప్పారు ఇంకా అక్కడ
అదే చాలా కనెక్ట్ Yes. అయింది నాకు. ప్రతిసారి ఇట్లాగా అని చెప్తూ ఉంటే మనం చెప్పే దాంట్లో అందరూ ఉంటారు. తెలుగోళ్ళుంటారు, తెలుగు లేనోళ్ళు ఉంటారు. వాటికి సమాధానం కరెక్ట్‌గా చెప్పగలిగితేనే మన వేస్టేజ్ యొక్క Yes. పవర్ ఏందో అక్కడ తెలుస్తుంది. Yes. Logical గా చెప్పాలి. Yes. 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 లాజికల్‌గా చెప్పాలి సార్. థాంక్ యూ. మీరు ఇప్పుడు బాగా మంచిలో బంగా నుంచి గూడా మీరు వచ్చినప్పుడు నుంచి గూడా పాయింట్‌గా ఇప్పుడు ఇందాకల గవర్నమెంట్ టీచర్ సార్ చెప్పినప్పుడు గూడా పాయింట్ చెప్పారు. మళ్ళా ఇప్పుడు గూడా ఒక పాయింట్ చెప్పారు. అది నాకు చాలా కనెక్ట్ అయింది. మీరు గూడా ఇప్పుడు Thank you. ఎవరైనా చెప్పినప్పుడు మధ్యలోగా మీరు చెప్తా ఉంటే ఇంకా బాగా ఉంటుంది సార్. Thank you. Thank you. Okay. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. Next. వర్ధన్ సార్. Thank థాంక్ you. యూ. థ్యాంక్ యూ ఆనంద్ సార్. శిరీష మేడం ఏనుగుల అన్మ్యూట్ చేసుకోండి మేడం. శిరీష మేడం హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ స్పీచ్ అయితే బాగుంది సార్. మాకు ఇన్ఫర్మేషన్ కూడా బాగా ఇచ్చారు సార్. కానీ ఒక చిన్న డౌట్ సార్ నాకు. అడగండి అడగండి. సార్ అందరూ అంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అంటే కొంతమంది వరకు రీచ్ అవుతుంది సార్. కరెక్టే, బాగానే ఉంది. మీ స్క్రీన్ మీద చూపించేది కూడా మాకు బాగానే ఉంది. కానీ అది తెలుగులో వచ్చేటట్టు చూడండి సార్. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళే ఉండరు. కానీ ఆరోగ్యం మాత్రం అందరికీ కావాలి. చదువుకున్న వాళ్ళకి కావాలి, చదువు లేని వాళ్ళకి కావాలి. ఖచ్చితంగా. కాకపోతే నేను రాత్రి వచ్చేసరికి 2 అయింది. నాకు కుదరలేదు. ఓకే సార్. ఎందుకంటే సార్ అందరూ నేను 10th వరకు సార్ చదువుకుంది. మీరు చెప్పింది అయితే నాకు కనెక్ట్ అవుతుంది కానీ దాన్ని పర్టికులర్ గా పాయింట్ ఆఫ్ చేసి నేను వేరే వాళ్ళకి చెప్పాలంటే తెలుగులో ఉందనుకో తొందరగా చెప్పగలుగుతాను సార్ నేను. ఖచ్చితంగా. అదొక్కటి సార్. దీనికి మాత్రం నోట్ చేసుకోండి. మనం చెప్పే పాయింట్స్ కూడా నోట్ చేసుకోండి ఖచ్చితంగా. మీరనే కాదు అందరూ కూడా నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నోట్ చేసుకుంటున్నాను. Yes. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్ గా పాపం వర్ధన్ సార్ షెడ్యూల్ చాలా బిజీ. బట్ అది ప్రిపేర్ కావడానికి చాలా టైం పడుతుంది. చాలా వరకు అటెండ్ చేశారు. నెక్స్ట్ అడగడం తప్పేం లేదమ్మా. మనకి ఎక్కువగా తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం ఆ రైటింగ్ కూడా తెలుగులో ఉంటే బాగుంటుంది వర్ధన్ సార్. అవును సార్. ఎందుకంటే పల్లెటూరులో ఎక్కువగా ఏంటంటే ఇంగ్లీష్ లో టైప్ చేయడానికి ఒక 2-3 గంటలు పడితే తెలుగులో చేయడానికి నాకు ఒక 4-5 గంటల పైనే పడుతుంది. 5-6 గంటల పైనే పడుతుంది. నాకు తెలుగు రాదు. అదేలే సార్. ఓకే, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఖచ్చితంగా ట్రాన్స్లేటర్స్ యూజ్ చేసైనా మీకు తెలుగులో అందించడానికి ట్రై చేస్తాను. అందుకే నేను మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఇంగ్లీష్ పదాలు వస్తుంటాయి. సార్ మాకంటే బాగా అర్థమవుతుంది సార్. కానీ మేము చెప్పే వాళ్ళకి ఏంటంటే వీళ్ళు మనం చూపించామనుకో వాళ్ళు ఏంటంటే మా ఇంకా పిచ్చోడేలా వస్తున్నారు సార్. అంతకు మించి ఏం లేదు సార్. వీళ్ళందరూ స్పీడ్ గా చెప్పేస్తున్నారు. ఇంగ్లీష్ లో ఏమన్నా చేస్తున్నారు మాకు చేతబడులు అన్నట్టుగా చూస్తున్నారు సార్ మా వైపు. ఇంకా ఇంకొంచెం బాగా తెలుగు మాట్లాడి ఇంకా రాయడానికి కూడా నేర్చుకుంటాను. ఓకే సార్. నేర్చుకోవాల్సిన చాలా ఉంది. ఖచ్చితంగా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను నెక్స్ట్ టైం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అమ్మ ఒక్క నిమిషం అమ్మా. అమ్మా చేతబడి చేయట్లేదు తల్లి, చేతబడి నుంచి బయటకు తీసుకొస్తున్నాం అని చెప్పండి. ఓకేనా? దయచేసి ఆల్రెడీ చేతబడి జరుగుంది మనకి. చేతబడి జరిగినోడు పోయి పక్కనోడు అడుగుతున్నారు అనమాట. మనందరికీ ఆల్రెడీ యాడ్లు అనే మాధ్యమాన్ని ఉపయోగించి చేతబడి చేశారు. ఆ చేతబడి నుంచి బయటికి తీసుకురావడానికే ఇలాంటి జూమ్ అనే మాధ్యమాలను ఉపయోగించుకొని ఫస్ట్ లీడర్స్ కి అవగాహన కలిగిస్తే కనీసం వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పరిధిలో ఉన్న వాళ్ళనన్నా మనం చైతన్యం తీసుకొని వస్తే తద్వారా మంచి లేటుగా వెళ్ళింది. పర్వాలేదు. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చి రవి సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వర్ధన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా నాలెడ్జ్ మాకు షేర్ చేసినందుకు. అదే విధంగా మీరు చెప్పిన క్వశ్చన్స్ మాకు ప్రతిసారి హోమ్ మీటింగ్ లో ఎదురవుతానే ఉంది. స్టార్టింగ్ నుంచి అంటే కలర్ ఎందుకు చేంజ్ అవుతుంది, మీరు ఎంత కెమికల్ వాడకపోతే చేంజ్ అవుతుంది, మీ దాంట్లోనే ఏవి కెమికల్ ఉండొచ్చు కదా, 4 చుక్కలు వేసారని చెప్పి క్వశ్చన్ వచ్చేది. ఎంఎస్ సార్ మాట మేము ఫాలో అయ్యేవాళ్ళని, కన్విన్స్ అయిన వాళ్ళని కన్విన్స్ చేసేవాళ్ళం, లేదంటే కన్ఫ్యూజ్ చేసి వచ్చేవాళ్ళం. క్లారిటీ అయితే ఇచ్చేవాళ్ళం కాదు. మనసులో మాకు అనిపించేది అమ్మ ఏమి తెలవదే దీని గురించి చెప్పలేకపోయామని. అది అక్కడ నుంచి బయట పడటానికి కన్విన్స్ అని చేసేవాళ్ళం, కన్ఫ్యూజ్ అని చేసేవాళ్ళం.
కానీ ఈరోజు క్లారిటీగా తెలుసుకున్నాం. ఇంకా ఇలాంటి డౌట్ వచ్చినప్పుడు క్లారిటీగా వాళ్ళకి చెప్పడానికి మంచి అవకాశం దొరికింది సార్ మీ ద్వారా. థ్యాంక్ యూ. అదేవిధంగా శ్రీదేవి మేడం కూడా యాడ్ అయి ఉన్నారు. మేడం కూడా థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అతను సార్. యాక్చువల్ గా ఇది నేను మా వాళ్ళకి నేర్పించిన విద్యలో తెలవకపోతే అంటే ఆ టైంలో ఎస్కేప్ చేసుకొని బయటికి రావటం. ఎస్ సార్. సో అట్లా కాకుండా మీరు నాలెడ్జ్ ఇవ్వటం వల్ల మాకు ప్లస్ ఏంటంటే ఇక తప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఒక ప్రొడక్ట్ లో దమ్ము ఉన్నప్పుడు తప్పించుకోవాల్సిన పని ఉంది. అవును. థ్యాంక్ యూ అర్జున్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాజేష్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. Good సార్ morning. సార్ ఈ మన అంటే బయట ప్రొడక్ట్స్ వాడటం వల్ల ఎంత హానికరం అయ్యిందనేది సెక్షన్ వర్ధన్ సార్ బాగా చెప్పాడు. సార్ వర్ధన్ సార్ ఏంటంటే తీసుకున్న ప్రోడక్ట్ గురించి అంటే అంతకుముందు ఉన్నాయి కూడా అర్థమయ్యేటట్టు బాగా నీట్ గా చదువుతా ఉంటాం, నోట్స్ పెట్టుకుంటూ రాసుకుంటా ఉంటాం. సార్ Yes, సెక్షన్ yes. అనగా నాకు గుర్తొచ్చింది సార్ చెప్పిన రేషనల్ థింకింగ్ అనేది, ఎమోషనల్ థింకింగ్ అనేది, కానీ థింక్ ఫాస్ట్ ఇట్లాంటి అనేది చెప్పినవన్నీ ఒకసారిగా గుర్తుకొచ్చినాయి సార్. అంటే ఈ Yes. మన ప్రొడక్ట్స్ వాడటం వల్ల నాణ్యమైన అంటే ఎయిర్ ఫ్రీ కానీ హెల్త్ ఫుడ్స్ కానీ ఇవన్నీ దొరకతాయి అనేది కామన్ పాయింట్ ఒకటి నచ్చింది సార్ మనకి. థ్యాంక్ యూ రాజేష్ సార్. ఓకే మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఖచ్చితంగా నోట్ చేసుకున్నారని ఈ రోజు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. సూపర్. అదే సార్ Yes, కీ super, స్కిల్స్ super. కానీ 7 C's కానీ రేషనల్ ఇవన్నీ. థింకింగ్, ఎమోషనల్ థింకింగ్ నేను చెప్పి ఆల్మోస్ట్ 1.5 month దాటింది. అవును సార్. Yes, yes. అయినా కూడా స్టిల్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో ఇంకా మచ్. ఉంది సార్ ప్రోగ్రెసివ్ సక్సెస్ అనేది డెవలప్మెంట్స్ అనే స్టెప్స్ Yes, sir. ఈ సెషన్ మొత్తమైన పాపం వర్ధన్ సార్ హ్యాపీగా అదే సార్ ఒక స్పీకర్ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎప్పుడంటే ఫాలో అంటే మనం చెప్పిన దాన్ని ఎవరైతే ఒక్కొక్క పాయింట్ తీసుకొని అప్లై చేస్తున్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. Yes, సో yes. వర్ధన్ సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనం అదే చేయాలి కింద వాళ్ళని. ఓకేనా? నెక్స్ట్ కోటి ఆనంద్ సార్. సార్ గుడ్ మార్నింగ్ వర్ధన్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ ఆనంద్ సార్ morning. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ Good morning. సెషన్ Yes, sir. అనగానే సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ సెషన్ అనగానే CEO అనగానే మొత్తానికి డౌన్లెస్ మొత్తానికి ఫోన్ చేసేది. ఒరే స్వామి మన ఇంట్లో ఉండే మన భార్య CEO ఆ ఆరోగ్యం ఎట్ట పాడైపోతుందో రేపు పొద్దున 5 గంటలకు జూమ్ లో వచ్చింది వినపోతే అయిపోయినట్టే అని అసలు చూడండి సార్ నేను డ్యూటీ తెల్లారుజాము 4:30కే స్టార్ట్ చేశా. మీ ఇంట్లో CEO ఎందుకు హోమ్ మినిస్టర్ CEO అంటే ఎవరో కాదు మన బాసే మన భార్యే, ముందు ఆమెకి వినిపించాలి. అసలు 5 ప్రోడక్ట్లు కూడా వాళ్ళే వాడేది, వినపోతే మీరు అయిపోతారు అన్నట్టుగా చెప్పి ఈ రోజు అటెండెన్స్ 25కి పెంచాను సార్. సూపర్ సూపర్ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు వినంగానే ఎందుకో తెలియకుండా ఒక స్మైల్ వస్తుంది సార్ ఫేస్ లో. అవును. థ్యాంక్ యూ సో మచ్. మంచి సెషన్ ఇచ్చారు సార్. నిజంగానే మేడం గారు అడిగినట్టు తెలుగులో కూడా 4 గంటలు కాదు 6 గంటలు కష్టపడినా కానీ మన టీం కోసం మీరు తెలుగులో ఖచ్చితంగా ఈ సెషన్ కూడా చెప్పాలి సార్. థ్యాంక్ యూ విష్ యూ హెల్త్ సార్. ఖచ్చితంగా థ్యాంక్ యూ ఫాతిమా మేడం. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ వర్ధన్ సార్. మేడం గుడ్ మార్నింగ్. 1 month తర్వాత మీ స్పీచ్ ఇన్నా థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. మీరు చెప్పిన దానిలో మాకు ఏంటంటే అంటే నిన్నటి వరకు మేము ఎక్కడ ఫీల్డ్కి వెళ్ళినా మనవి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చెప్తున్నాం. మీరేం చెప్పారంటే మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చెప్పొద్దు న్యాచురల్స్ అని చెప్పమన్నారు కదా. మాకు నిన్న ఎదురైంది ఇదేంటంటే ఒకటి సార్ వాళ్ళు కస్టమర్ మన సర్ఫ్ కూడా డెమో చేసుకున్నారు. మన సర్ఫ్ డెమో చేస్తే బయట సర్ఫ్ కి మన సర్ఫ్ ఈక్వల్ గానే ఉంది, డిఫరెంట్ అయితే ఏం కనిపించలేదు. అవునా? అంటే నాకు ఇంతవరకు నేను ఫస్ట్ టైం అంటే మిగతా ప్రొడక్ట్స్ డెమోస్ చేస్తున్నాం కానీ సర్ఫ్ డెమో అనేది ఫస్ట్ టైం నిన్న. ఓకే.
మేము దొడ్లేరులో ఒక పర్సన్ ని జాయిన్ చేస్తే ఆయన మన సబ్జెక్ట్ ని బాగుండి టకటక ఒక 20 పీపుల్స్ ని హోమ్ ప్లాన్ అవన్నీ పెట్టి వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో నిన్న మేము ఇట్లా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చెప్పేసరికి మన సెల్ఫ్ డెమో చూపించమన్నారు. ఆ మనది సర్ఫ్ చూపిస్తే ఈక్వల్ గా ఉంది సార్, డిఫరెంట్ అయితే ఏం కనిపించలేదు. ఓకే. అది ఇంకోటి ఏం వాడారు మేడం బయటది? ఇంకోటి ఏరియల్ ఒకటి వాడాము, రిన్ సర్ఫ్ ఎక్సెల్ ఒకటి వాడాము. 3 ఒకటేలాగా వచ్చాయా? అంటే ఫస్ట్ వాళ్ళు సర్ఫ్ ఎక్సెల్ తీసుకొచ్చారు. ఓకే. వాళ్ళ ఇంట్లో వాడేది అదంట. అదేను మనది చూపించాము. మనదే కొంచెం ఇంకా డార్క్ కలర్ లో వచ్చింది, వాళ్ళది ఇంకొంచెం లైట్ కలర్ లో ఉంది. సరే ఒకవేళ ఏమన్నా సర్ఫ్ ఏమైనా డిఫరెంట్ ఏమన్నా మళ్ళీ ఏరియల్ తీసుకొచ్చా నేను. ఏరియల్ సర్ఫ్ తీసుకొచ్చి వాడాను, చూపించాను. కానీ సేమ్ ఈక్వల్ గా వచ్చినాయి సార్. ఇంకా నాకు అక్కడ ఏం చెప్పాలో అర్థం కాలేదు, నేను సైలెంట్ అయిపోయా. సరే ఒకవేళ ఇంకేమన్నా అంటే కెమికల్ కాకపోయినా కాకపోతే మోస్ట్ దాంట్లో ఏమన్నా ఇది సున్నం ఎక్కువ ఉంటదేమో, అడుగుని కొంచెం స్టోర్ ఎక్కువ వాటర్లో కలిపి డెమో చేశారు అంతే. వాటర్ లో మన సర్ఫ్ వేసారు, ఒక గ్లాస్ లో వాళ్ళు సర్ఫ్ వేసాము, కొన్ని పసుపు వేసాము. ఓకే. పసుపు వేస్తే ఏంటంటే మామూలుగా మనం ఇంత ముందు అంటే కొంచెం పిల్లలకి అట్లా ఎర్రనీళ్ళు తీయాలన్నా సర్ఫ్ వేస్తాం కదా మన ఇళ్లలో. రెడ్ కలర్ సేమ్ కలరే వచ్చింది. అలా వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే మీరు ఆర్గానిక్ అన్నారు కదా, కెమికల్ లేదన్నారు కదా, మరి రెండు ఈక్వల్ గానే ఉన్నాయి కదా, ఇది ఎలా? కెమికల్ లేకుండా ఉంటుంది మేడం. మన దాంట్లో కూడా కెమికల్ ఉంటుంది, కాకపోతే న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా తీసిందే. అది మీకు బట్ అది నాకు మరి ఇవాళ మీరు వాటర్ ప్రాబ్లం చెప్పిన వల్ల కూడా అయ్యి ఉండొచ్చు, చెప్పలేం. వాటర్ వాటర్ ప్రాబ్లం అంటే సాల్ట్ వాటర్ గా సార్, మున్సిపల్ వాటరే. మున్సిపల్ వాటరేనా? వాళ్ళు అక్కడ వాళ్ళ ఇంట్లో చేసి వచ్చాను, మళ్ళీ నేను మన ఇంటికి వచ్చిన తర్వాత మన మున్సిపల్ వాటరే. ఓకే. నేను మన వాటర్ లో చెక్ చేద్దామని చెప్పి మన వాటర్ లో కూడా చెక్ అంటే నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ గా మనకి ఏదైనా ఎదురైతే దాని సొల్యూషన్ మనకు కావాలి కదా. ఫస్ట్ మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పగలిగి ఉండాలి కదా. దానికోసం నేను కూడా ఒకసారి టెస్ట్ చేసి చూద్దామని చెప్పి ఇంట్లోకి వచ్చినాక మున్సిపల్ వాటర్ లోనే చూసాను, బట్ యాజ్ ఈజ్ గానే వచ్చింది. ఓకే మేడం, నేను కూడా ఒకసారి చూస్తాను. ప్రీవియస్ గా మేము చెక్ చేసినప్పుడు అయితే అలాంటి ఏం లేదు. ఓకే. నెక్స్ట్ థ్యాంక్ యూ. సర్ఫ్ లో ఎప్పుడు కూడా పసుపు కలపకూడదు. ఓకే. సరుపులో పసుపు అనేది డెమో అన్నిటికీ మనం యూజ్ చేయడానికి లేదు. ఓకే. ఓకేనా? ఆ కెమికల్ కాంబినేషన్ బట్టి మీకు ఎందుకు అంటే పసుపు అనేది మీకు రియాక్షన్ అవుతుంది. మీకు బయట వాడేది కూడా కెమికల్ పసుపు, మీకు బయట దొరికేది కూడా. అది ఓకే. ఓకే. వాడతామంటే ఈ కెమికల్ తో ఎలా రియాక్ట్ అవుతుంది అని. కానీ ఇక్కడ సర్ఫ్ లో ఇంకా మనకి మురికి పోవడానికి, బట్టలు ఫ్యాబ్రిక్ కి పట్టుకోవడానికి కెమికల్ వాడతారు. దానికి మనం పసుపు వేస్తే అది ఏ సర్ఫ్ అయినా కానీ రెడ్ కలరే వస్తుంది మీకు. అంటే మనం అల్ట్రా వాష్ ఉంది కదా బట్టల లిక్విడ్, దానికైతే రాలేదు, అదైతే ఏరియేషన్ పర్టికులర్. అది వేరు, సర్ఫ్ వేరు. ఓకే. నాకు ఇదొక్కటే కొంచెం మీరు ఈరోజు చెప్పిన తర్వాత అర్థమైంది. అంటే మనం బయట చెప్పడానికి రీజన్ కావాలి కదా. శుద్ధలాగా ఏమన్నా మిగిలిందా మంది? మంది శుద్ధలాగా నేను ఇది చెప్పాను లాస్ట్ లో వాళ్ళకి, ఇదిగో మీరు బయట వాడిన సర్ఫ్ అడుగున ఇట్లా కొంచెం పేరుకున్నట్టుంది కదా వాళ్ళది, అవును, మనది గ్లూకోజ్ వాటర్ లాగా మిక్స్ అయిపోయింది. మిక్స్ అయిపోద్ది. అదే ఇది చెప్పాను వాళ్ళకి. పసుపు కలిపితే గ్రీన్ అట్లే ఉండడం, పసుపు లాగే ఉండడం అనేది సర్ఫ్ లో జరగదు. కాబట్టి పసుపు అనేది లేదు, మనకి డెమో ఒకటే. సర్ఫ్ ఓకే. నాకు తెలిసింది ఇంక లాస్ట్ లో ఫైనల్ గా అదొక్కటే, మళ్ళీ అక్కడ మనం బ్యాడ్ అవ్వకూడదని నాకు ఇంక ఇదొక్కటి చెప్పాను వాళ్ళకి, ఇదిగో మీది ఏమో ఇలా ఉంది, మాది ఇలా గ్లూకోజ్ వాటర్ లాగా మిక్స్ అయిపోయింది, ఇది ఏరియేషన్ చూసుకోండి అని చెప్పాను నేను. మనది ఒకటే మేడం, ఆర్గానిక్ ప్రొడక్ట్ అన్నారు అంటే మాత్రం బుక్ అయిపోతారు. ఇది మీ అందరికీ చెప్తాను. ఓకే సార్. ఓకే. అదే ఇవాళ నేను నేర్చుకుంది అయితే ఇది ఒకటే, మీరు చెప్పింది వండర్ఫుల్ సెక్షన్. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ఇంత పర్టికులర్ గా ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకొక విషయం చెప్పండి సార్. థ్యాంక్ యూ. మేడం, వర్ధన్ సార్ చెప్పండి. మిగతా వాళ్ళకి కూడా చెప్తున్నానండి, ఎప్పుడు కూడా పసుపు కలిపితే మనకి డెమో తెలుస్తుంది ప్రొడక్ట్ అని మీరు కూడా అలాంటి ప్రయోగాలు చేయొద్దు. ఓకేనా? పసుపు కేవలం మనకి డిష్ వాష్ జెల్కి, సోప్స్ మాత్రమే వాడాలి. మళ్ళీ పేస్ట్ కూడా కొంతమంది కలిపారు, ఒకరో ఇద్దరు నాకు అడిగారు, అది కూడా ఫోన్ చేసి మరి అడిగారు. పేస్ట్ లో కూడా పసుపు కలపకూడదండి, పేస్ట్ లో అయితే అయోడిన్ కలపాలి డెమో చేయాలి అంటే.
మనకి అయోడిన్ ఓకే దొరకదు కదా, అయోడిన్ తెచ్చుకొని బయట పేస్ట్కి మన పేస్ట్కి వాడి మాకు మీరు దాన్ని కలిపితే ఎసిడిక్ ఉంటుంది బయట పేస్ట్లకి, దానివల్ల పొంగుద్ది. మన పేస్ట్లు ఓకే ముందు పేస్ట్లు కూడా పొంగవు. సో ప్రతిదానికి ఓకే డిఫరెంట్ టైప్ ఆఫ్ డెమోస్ ఉన్నాయి. ఓకే ఆ పేస్ట్ కూడా పసుపు కలిపితే అది కూడా రెడ్డిషే వస్తుంది. రెడ్డిషే వస్తుంది. ఆ నేను ఇంకా అదేం చేయట్లేదు. పేస్ట్కి ఇది కూడా పసుపు కలపకూడదు, ఇది అయోడిన్. కూడా ఎందుకంటే వాళ్ళు డెమోస్ అన్ఎక్స్పెక్టెడ్ గా అంటే అందరి ముందు కాకుండా ఒక 20 మంది ఉన్నారు హోమ్ ప్లాన్ అప్పుడు, వాళ్ళ ముందు కాకుండా వాళ్ళ ఇంటికి పర్సనల్ గా వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చినాక చేపించారు ఇది. అదే ఇంకా పోనీలే వాళ్ళ ఇంట్లో చేపించారు బెటర్ కదా అని ఇంక వాళ్ళకి చెప్పాను. ఓకే ఇంక ఇవాళ ఓకే అర్థమైంది, మీరు చెప్పారు కదా పర్టికులర్ గా. ఎస్ ఎస్. సో ఓకే సార్, థ్యాంక్ యూ ఓకే మేడం, సార్, థ్యాంక్ యూ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ విషయం బాగా గమనించాలి లీడర్స్. సార్ చెప్పినట్టుగా డెమోలు ఏదైతే పర్ఫెక్ట్ గా మనం చేయ కంపెనీ ఆల్రెడీ కొన్ని ఎక్స్పర్ట్స్ చేసి యూట్యూబ్ లో పెట్టారు. మనం అవి ఇంటికాడ చేసుకొని అది ఎలా వస్తుంది, సర్ఫ్ కు పాసిబిలిటీ ఉందా లేదా, సర్ఫ్ క్వాలిటీని చెక్ చేయొచ్చా కాదా, ఈ పసుపు ఈ మనం అంటు లిక్విడ్ లాగానే దీన్ని కూడా టెస్ట్ చేయొచ్చా లేదా, అది ఇంటి దగ్గర చూసుకొని వెళ్తే బెటర్. ఎందుకంటే వాళ్ళు సడన్ గా పసుపు సర్ఫ్ మీద చేయమంటే సర్ఫ్ మీద మనం ఇంకో దాని మీద కనుక అటెంప్ట్ చేసామంటే వాళ్ళు అడుగుతారు, వాళ్ళేం పోయా అక్కడ మనం 10 మంది 20 మంది ముందు ఒక్కసారి డిఫరెన్స్ తెలియకపోతే మనమే ఇబ్బంది పడతాం. అందుకని ఏంటంటే ముందుగా ఇంటి దగ్గర డెమోస్ చెక్ చేసుకొని వెళ్ళాలి. అది కూడా ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన ఫార్ములాస్ మనకి యూట్యూబ్ లో, వాటిని మాత్రమే మనం టచ్ చేయాలి వేరియేషన్ చూపించేటప్పుడు. ఇది గమనించాలి లీడర్స్. ఓకే థ్యాంక్ యూ వర్ధన్ సార్. లెట్ us కన్క్లూడ్ ది సెషన్. ఎందుకు టైం అయిపోయింది సార్ మనకి, ఈరోజు 7:03 అయింది. సారీ లీడర్స్, మిగతా వాళ్ళు కంటిన్యూ చేద్దామా అర్థం సార్? ఇంకొక 2-3 టెస్ట్ మనీ స్పీడ్ గా తీసుకుందామా? మీ ఇష్టం సార్, మీ ఇష్టం సార్. టైం అయింది. ఆనంద్ సార్ జస్ట్ 1 సెకండ్ సార్. లీడర్స్ మీరు గమనించాలి, ఈ సెషన్ లో ఏదైనా డౌట్ ఉంటే షార్ట్ టైమ్ లో కూడా అడగాలి, ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా అవకాశం రావాలి కాబట్టి. ఒక 1 ఇచ్చేయండి సార్, ఒక 2 minutes లో మిగతా వాళ్ళు క్లియర్ అవుతారు. 2 minutes ప్లీజ్. ఎవరి హ్యాండ్ రైజ్ చేయొద్దు. బాగా చెప్పారు, మంచి సెషన్ అని కాకుండా ఏమైనా డౌట్స్ ఉండే వాళ్ళు అడగండి, వ్యాలిడ్ డౌట్స్ అడగాలి. అది ఉపయోగపడతాయి. జయరాజ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఫస్ట్ సారు దీని గురించి తెలిసేటప్పుడు సార్, గుడ్ మార్నింగ్ సార్ వర్ధన్ సార్. ఫస్ట్ దీని గురించి నేను తెలుసుకోవడానికే, ఈ విధం తెలుసుకోవడానికే మిమ్మల్ని అడిగాను సార్. శోభా మేడం గారు మిమ్మల్ని తీసుకొని వచ్చారు మా ఇంటికి. తీసుకొచ్చిన తర్వాత వీటి గురించి అడిగాను. అసలు నేను తెలియకుండా నేను దీని గురించి చెప్పలేను కదా అని చెప్పంటే మీరు విధానం చెప్పి నాకు ప్లాన్ కూడా చెప్పారు. అయితే ఈ రోజు మాత్రం దీని గురించి నేను క్లియర్ గా విన్నాను సార్. థ్యాంక్ యూ సెక్షన్ సార్. థ్యాంక్ యూ సార్. ఏమన్నా డౌట్స్? థ్యాంక్ యూ జయరాజ్ సార్. నెక్స్ట్ జ్యోతి మేడం, లాస్ట్ 2. ఎస్ జ్యోతి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వర్ధన్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు ఫాతిమా మేడం గారు వచ్చేసి ఒక డౌట్, పసుపులో నేను చేసాను అన్నారు కదా సార్. యాక్చువల్ గా ఒకరోజు హనీ పసుపు 2 కలిపి ఫేస్ కి పెట్టినప్పుడు మా పాప టాప్ వైట్ అది దానికి అయింది సార్. అది మన సరుపులో పెట్టినప్పుడు చాలా క్లీన్ గా పోయింది సార్. మరి ఎస్ మేడం, అదే చెప్పేది. అంటే పసుపు మురికి పోవడం వేరు, మీరు డైరెక్ట్ గా ఓన్లీ మన సర్ఫ్ వేసి పసుపు డైరెక్ట్ గా కలిపినప్పుడు కెమికల్ రియాక్షన్ జరుగుతుంది అక్కడ. ఓకే సార్. రియాక్షన్ ఎందుకు జరుగుతుంది? మీకు ఓన్లీ పసుపు వేస్తేనో, ఇప్పుడు పసుపు యాంటీబయాటిక్, అందుకని చెప్పి డ్రెస్ మీద మురికి పడితే పసుపు వేస్తే మురికి పోదు కదా. ఆ సంబంధించిన మురికి పోవాలి అంటే ఏదో కెమికల్ కావాలి. ఆ కెమికల్ అనేది మన దాంట్లో కూడా ఉంటది, బయట దాంట్లో కూడా ఉంటది. కాకపోతే మన దాంట్లో ఎంత మోతాదులో కావాలో అంతే ఉంటది. న్యాచురల్ గా ఉండే కెమికల్ మాత్రమే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం సాల్ట్ అంటే సోడియం కెమికల్, కానీ సాల్ట్ వచ్చేసరికి ఏంటి, ఒక న్యాచురల్ రిసోర్స్ మనకి. కల్లుప్పు అనేది మనకు సముద్రం నుంచి వస్తుంది. అదే మనం ప్యాకెట్ సాల్ట్ వాడుతున్నాం కదా, టాటా సాల్ట్ అనో ఇతర బ్రాండ్లు ఉన్నాయి. అవి ఎక్కడ
సముద్రం నుంచి రావట్లే అవి. స్టీల్ ఫ్యాక్టరీలో వేస్ట్ సాల్ట్ వాటర్ ద్వారా తీసుకొని తయారు చేసి మనకి ఇస్తున్నారు. దాంట్లో అయోడిన్ కలిపి మీకు మార్కెటింగ్ చేస్తున్నారు. ఓకే సార్. ఓకే సార్. న్యాచురల్ వచ్చిన దానికి కెమికల్ కి చాలా డిఫరెన్స్ ఉంటది. మన సర్ఫ్ నీటిలో పూర్తిగా కలుస్తుందని చెప్పాను. నేను ఇందాక చెప్పినప్పుడు కూడా సర్ఫ్ పూర్తిగా కలుస్తుందని అవును చెప్పాను. సార్, చెప్పారు. అవునవును సార్. ఏదైతే లిక్విడ్ ఉందో బట్టల లిక్విడ్ అది మీకు వాటర్ లో కలిసిపోద్ది. అవును ఎందుకంటే సార్. ట్రాన్స్పరెంట్ కలర్ లో వస్తుంది. దాంట్లో కలర్స్ ఏం మిక్స్ అవ్వవు. అవును సార్. అవును సార్. ఒక పౌడర్ లాంటిది సర్ఫ్. కాబట్టి ఇది తెల్లగా రావడం, వాటర్ తెల్లగా రావడం అనేది అది కామన్ గానే వస్తుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఓకే. సార్. థ్యాంక్ ఓకే యూ. సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనీషా మేడం ప్లీజ్. కొంచెం స్పీడ్ గా మార్నింగ్ సార్, లేట్ చేయకూడదు. సార్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. నేను న్యూగా జాయిన్ అయ్యాను సార్. గుడ్ మార్నింగ్. ఇది కొంచెం అదే క్యాన్సర్ గురించి చెప్పారు కదా, ఎక్కువ లేడీస్ లో వస్తుందని చెప్పేసి. యాక్చువల్ గా నేను బ్యూటీ కాస్మెటిక్స్ యూస్ చేస్తే వస్తుందని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇంట్లో యూస్ చేసే అల్ట్రా స్వాబ్, అల్ట్రా స్క్రబ్, అల్ట్రా మ్యాటిక్, సో ఈ వీటి వల్ల కూడా వస్తుందని నేను తెలుసుకున్నా సార్. మేడం అది వీటి వల్ల సార్. రాదు. సరే మీరు పొరపాటు అంటే మన ప్రొడక్ట్స్ పేర్లు చెప్పారు మీరు అలా అలవాటు వాటి బయట సార్ వాడటం అది కాదు వాడటం. సార్, అంటే బయట అవి ప్రొడక్ట్స్ యూస్ వల్ల చేస్తున్నప్పుడు సార్. ఎస్ బయట ప్రొడక్ట్స్ సార్. వల్ల ఖచ్చితంగా వస్తాయి మనకి. వాటికి ఆల్టర్నేట్ గా మనం వాడుకోవచ్చు. అల్ట్రామాటిక్, అల్ట్రా స్వాబ్. సార్ ఇవి ప్యూర్ అని చెప్తున్నాను ఎస్ సార్ నేను. సార్ థ్యాంక్ అదొకటి. మళ్ళీ బాడీ యూ. పెర్ఫ్యూమ్స్ కూడా సార్ మేము యాక్చువల్ గా అవి ఫ్లేవర్స్ చూసి తీసుకుంటాము. ఎక్కువ ఏది స్మెల్ ఉంటుందో అది తీసుకుంటాము. సో వాటి వల్ల కూడా ఆ స్మెల్ మనము తీసుకోవటం వల్ల కూడా వస్తుందని చెప్పేసి అన్నారు కదా సార్. అది కూడా నాకు కొంచెం అనిపించింది సార్. మన దాంట్లో పర్ఫ్యూమ్స్ నెక్స్ట్ పల్స్ అవి మీకు స్మెల్ బాగుంటది. మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు వాటి వల్ల. ఓకే ఓకే సార్. ఎక్కువ అది మేము యూస్ చేస్తా ఉంటాం. సో దాని వల్ల మాకు కొంచెం అట్లా మీకు అనిపించింది కొంచెం సార్. ఎక్కువ ఫ్రాగ్రెన్స్ కావాలి అంటే పల్స్ ఉంటది మన దాంట్లోనే. పల్స్ సార్. ఫ్రాగ్రెన్సెస్ గ్రీన్, పింక్ వస్తాయి. బ్లూ కలర్, ఆ వైలెట్ కలర్ ఆ అవి బాగుంటాయి. మైల్డ్ స్మెల్ సరిపోద్ది అనుకుంటే పాకెట్ స్ప్రేస్ బాగా పనిచేస్తాయి. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ లాస్ట్ వన్ గణేష్ అన్నవరం. లాస్ట్ వన్ సార్, ప్లీజ్ డోంట్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఇంకా టైం అయిపోయింది. లాస్ట్ వన్ గణేష్ అన్నవరం. గణేష్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సార్ ఓకే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. సార్ మీరు ఇందాక చెప్పారు కదా ఆల్ అవుట్ బదులు ఇది క్యాండిల్ది. ఎస్ సార్. ఆ టైప్ లో మన కంపెనీ నుంచి కూడా ఒకటి వస్తే బాగుండని ఆలోచన సార్. కానీ దానివల్ల గౌతమ్ బాలి అది తయారు చేయాలంటే కొత్త ప్రోడక్ట్ కదా. అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను సార్ నేను. సార్ ఇక్కడ చిన్న లాజిక్ సార్, అది మనం చేసుకోవచ్చు. మనం చేసుకోవచ్చు సార్. ఈ రోజుల్లో ఎవరు సార్ తయారు చేసుకునేది, అన్ని వాడుకునేది సార్. మనం సరే చేసుకో సార్, అది డిఫరెంట్ టాపిక్ సార్. అది డిఫరెంట్ టాపిక్. కానీ మీరు అది కంపెనీ తీసుకురావడం కూడా మంచి పాయింటే, కానీ అది మన చేతుల్లో లేదు కాబట్టి. మన ప్రొడక్ట్ వాడడం వల్ల కొందరు అంటున్నారు మన ప్రొడక్ట్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని అందరూ వాడకుండా ఉంటున్నారు సార్. చెప్పగలగాలి సార్, అంతే సింపుల్. ఇక్కడ అదే సార్. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నట్టున్నారు కాబట్టి పైన ఉన్న లీడర్, కీ లీడర్స్ ఉన్నారు, వాళ్ళ చేత మాట్లాడించండి. ఖచ్చితంగా వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఓకే సార్. సార్ గణేష్ సార్, నేను 1 minute సార్. సార్ చెప్పింది ఏంటంటే ఆల్ అవుట్ కి ఆల్టర్నేట్ వాడమని కాదు, ఆల్టర్నేట్ గా న్యాచురల్ గా ఏదైతే బయట వాడుకుంటే ఆరోగ్యం బాగుంటుందో అదే రకంగా మనకి ఈ కంపెనీలో ప్రతి ప్రోడక్ట్ ఉందని చెప్పారు సార్. సో ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. పాయింట్ ఏంటంటే బయట న్యాచురల్ గా మనం మిరియాలు, లవంగాలు తీసుకుంటే ఎటువంటి హాని ఉండదో, మన కంపెనీలో ప్రతి ప్రోడక్ట్ కూడా అలా మనకి హెల్త్ కి ఎటువంటి హాని ఉండదు. అలాంటి ప్రోడక్ట్స్ మనకు ఉన్నాయని చెప్పారు. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అది మేము చూస్తాంలే సార్. మీకు కొంచెం నేర్చుకుంటే యాక్టివ్గా ఉన్నారు గణేష్ సార్. ఖచ్చితంగా మీకు కూడా వస్తుంది సబ్జెక్ట్. డోంట్ వరీ. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. 2-3 months పైన కీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ట్రావెల్ చేయండి. కన్విన్స్ చేయడం అంటే వాటి గురించి చెప్పడం ఎలాగనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? సైడ్ ఎఫెక్ట్స్ మనకి అనేది మన వాటి వల్ల అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్, ఒకసారి మీటింగ్ చెప్పి కన్క్లూడ్ చేయండి సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు వర్ధన్ సార్. ఆల్ లీడర్స్ గమనించాలి, 29th మనకి గుంటూరు మన మహాగురువు గారిది, అంటే రేపే
మీటింగ్ ఉంది గుంటూరులో. ఖచ్చితంగా అక్కడ ఉన్న టీమ్స్ దగ్గర ఉన్న మీ టీమ్స్ని ఆ మీటింగ్కి అటెండ్ చేయించుకొని మీ నెట్వర్కింగ్ పెంచుకొని 100% సక్సెస్ అవ్వాలి సార్. ఎవరు కూడా మీటింగ్స్ అంటే డైలీ వినేది అనే మూడ్లో వెళ్ళొద్దు. ప్రతి మీటింగ్ డిఫరెంట్, ప్రతి మీటింగ్ నాలెడ్జ్ వేరే ఉంటుంది. మీరు మీ టీము, మన టీం ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో మన సక్సెస్ అక్కడే ఉంటుంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు. రేపు గుంటూరు, ఎల్లుండి 30వ తేదీ మనకి మంచి అవకాశం సార్. కందుకూరు, ఉలవపాడు, సింగరాయకొండ వీళ్ళందరికి కూడా కావల్లో 1 డే ట్రైనింగ్. ఖచ్చితంగా అందరూ ఇన్ టైంలో ఉండాలి సార్, విత్ డ్రెస్ కోడ్, ఆల్ లీడర్స్. మీరు ఇప్పటి నుంచే ప్రమోట్ చేయండి. అప్పటికప్పుడు ఫోన్ చేసి సార్ రాలేదు ఇవేం చెప్పొద్దు. రాబోయే మీటింగ్స్ ముందుగానే చెప్పాలి. ఓకేనా? 29th గుంటూరు, 30 అంటే ఎల్లుండి మన కావలి. ఈ 2 మీటింగ్స్ కొంచెం గుర్తించాలి లీడర్. థ్యాంక్ యూ సార్. ఇవాళ కొంచెం లేట్ అయింది, సారీ ఫర్ ద డిలే. స్పెషల్ థ్యాంక్స్ టు మన వర్ధన్ సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఎండ్ ద సెషన్ సార్. థ్యాంక్ యూ వర్ధన్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, ఓకే సార్, క్లోజ్ చేస్తున్నాం.